హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. నిన్న మనము 8th January 2026 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేసుకున్నాం కదా. ఈరోజు షిఫ్ట్ 2 8th January 2026 షిఫ్ట్ 2 పేపర్ని చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా సిడిపి పేపరే. ఫస్ట్ క్వశ్చన్, రెడీనెస్ టు లెర్న్ ఈజ్ ద ఆప్టిమల్ పాయింట్ వేర్ అన్ ఇండివిజువల్ ఈజ్ ప్రిపేర్డ్ టు లెర్న్ డ్యూ టు. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఉన్నారు అనుకోండి. ఆ పర్సన్ ఎప్పుడు రెడీ ఉంటారు అంటే రెడీనెస్ టు లెర్న్, నేర్చుకోవడానికి రెడీగా ఉండడానికి ఒక రైట్ పాయింట్ ఉంటుంది కదా. అంటే మనము ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాము, మనకు ఒక రెడీనెస్ ఉంటుంది, ఒక రైట్ పాయింట్ ఉంటుంది కదా. ఆ రైట్ పాయింట్ దేని వల్ల వస్తుంది, ఏది ఉంటే మనము రెడీగా నేర్చుకోగలుగుతామని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. మెచ్యురేషన్ ఉంది, గ్రోత్ ఉంది, డెవలప్మెంట్ ఉంది. ఈ మూడిట్లో ఏది ఉంటే మనము ఒక రైట్ టైంలో రైట్ థింగ్ నేర్చుకోగలుగుతాము, రెడీనెస్ టు లెర్న్ అనేది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, దేనివల్ల ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ మెచ్యురేషన్, గ్రోత్, డెవలప్మెంట్, ఈ మూడు మనకి కంపల్సరీ ఉండాలి. ఈ మూడు ఉంటేనే మనము ఏదన్నా విషయాన్ని మనం నేర్చుకోగలుగుతాం. ఓకేనా? ఎందుకంటే సపోజ్ చూడండి, ఫస్ట్ మెచ్యురేషన్ గురించి చూద్దాం. మెచ్యురేషన్ అంటే ఏంటి? మనం నిన్ననే చూసుకున్నాం ఇది కదా. అంటే మన లోపల ఉన్న ట్రేడ్స్ కానీ అన్ఫోల్డెడ్ జీన్స్ అవన్నీ ఉంటాయి కదా, లోపల ఉన్న జీన్స్ అవన్నీ అన్ఫోల్డ్ అవుతాయని నేర్చుకున్నాం కదా. అంటే అది రైట్ టైంలో బయటికి వస్తాయి అన్నమాట. అట్లా ఆ మెచ్యురేషన్ ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా నేర్చుకోగలుగుతాం. అందుకని మెచ్యురేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనకు ఒక 6-7 months వచ్చినప్పుడు పిల్లలు మంచిగా కూర్చోగలుగుతారు. అంటే వాళ్ళ స్పైన్ మెచ్యూర్ అయినట్టు, కూర్చోవడానికి వీలుగా ఉన్నట్టు. అంటే అట్లా ఉంటేనే మనము ఆ థింగ్ని చేయగలుగుతున్నాం. కాబట్టి మనకు మెచ్యురేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ గ్రోత్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. గ్రోత్ అంటే ఏంటి? ఫిజికల్ గ్రోత్ అంటే ఓన్లీ ఫిజికల్ ఆస్పెక్ట్ మాత్రమే వస్తుంది. అంటే మనం హైట్ ఇంక్రీజ్ కావడము, లేకపోతే వెయిట్ ఇంక్రీజ్ కావడము అట్లా. ఇప్పుడు గ్రోత్లో చూసుకోండి, సైజ్ ఇంక్రీజ్ అవ్వడం. ఇప్పుడు మన బ్రెయిన్ ఉందనుకోండి, మన బ్రెయిన్ కరెక్ట్గా గ్రో అవ్వలేదు. అయితే ఏమవుతుంది? మన బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ చేస్తుందా? ఫంక్షన్ చేయదు. మన బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ అవ్వకపోతే మన మిగతా బాడీ మొత్తం ఏం కరెక్ట్గా ఫంక్షన్ కాదు కదా. అట్లా అందుకని గ్రోత్ కూడా ఉండాలి. గ్రోత్ ఉంటేనే మనము ఫుల్లీ డెవలప్డ్ పర్సన్ అవుతాం. అట్లా. నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, గ్రోత్లో మనం ఖాళీ ఫిజికల్ అంటే క్వాంటిటేటివ్ మాత్రమే చూస్తున్నాం. క్వాంటిటేటివ్ అంటే మనం మెజర్ చేయగలిగేవి. ఇప్పుడు మనము బాడీ పెరిగింది అనుకోండి, అంటే సైజు పెరిగినప్పుడు మనం మెజర్ చేసుకోగలుగుతాం ఎంత పెరిగినామని. హైట్ మెజర్ చేసుకోగలుగుతాము, వెయిట్ని మెజర్ చేసుకోగలుగుతాము. అట్లా మెజర్ చేసుకునే వాటిని మనం ఏమంటామంటే క్వాంటిటేటివ్ అంటాం. క్వాంటిటీ మనం దాన్ని మెజర్ చేసుకోగలుగుతున్నాము. ఆ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్ ఏది అంటే గ్రోత్. ఓకేనా? గ్రోత్ అంటే మనం దాన్ని మెజర్ చేసుకోగలుగుతాం, హైట్ కానీ, వెయిట్ కానీ, సైజ్ కానీ అట్లా. డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఈ ఫిజికల్ మాత్రమే కాకుండా మిగతావన్నీ ఎమోషనల్ కానీ, లాంగ్వేజ్ కానీ, సోషల్ కానీ అట్లా. కాగ్నిటివ్ అంటే ఇంటలెక్చువాలిటీ, బ్రెయిన్కి సంబంధించింది అనమాట. మనకు ఇంటెలిజెన్స్ ఉండడము, మెంటల్ ఎబిలిటీ ఉండడము అట్లా. ఓకేనా? ఇవన్నీ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. ఈ గ్రోత్ కూడా డెవలప్మెంట్ కిందకే వస్తుంది. గ్రోత్ అంటే ఓన్లీ ఫిజికల్ది, అంటే క్వాంటిటేటివ్ మాత్రమే. డెవలప్మెంట్ ఏమో క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటీ కూడా ఇంకా క్వాంటిటేటివ్ కూడా. ఇప్పుడు ఎమోషన్స్ ఉన్నాయి అనుకోండి, ఎమోషన్స్ని మనం మెజర్ చేయగలుగుతామా? లేదు. అది ఒక క్వాలిటీ. అట్లా క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్ని మనము డెవలప్మెంట్ అంటాం. ఇప్పుడు మనకు డెవలప్మెంట్ ఉండాలి కదా. ప్రతి విషయంలో మనం సరిగ్గా డెవలప్ అయితేనే కదా మనం ఏదైనా నేర్చుకోగలిగేది. అట్లా. అందుకని మనకు రెడీనెస్ టు లెర్న్ ఈజ్ ద ఆప్టిమల్ పాయింట్ వేర్ అన్ ఇండివిజువల్ ఈజ్ ప్రిపేర్డ్ టు లెర్న్ డ్యూ టు. మనము ఏది ఉంటే రెడీనెస్ టు లెర్న్ అనేది ఉంటుంది మనకని అడుగుతున్నారు. వాట్ మేక్స్ ఎ పర్సన్ రెడీ టు లెర్న్ అట్ ద రైట్ పాయింట్ అంటే ఒక పర్సన్ని ఒక విషయం నేర్చుకోవడానికి, ఒక కరెక్ట్ పాయింట్లో ఒక విషయం నేర్చుకోవడానికి ఏది సహకరిస్తుంది అంటే ఈ మూడు ఉంటేనే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. మనకి మెచ్యూరిటీ ఉండాలి, ఫిజికల్ గ్రోత్ ఉండాలి, డెవలప్మెంట్ కూడా ఉంటేనే మనము ఏదన్నా నేర్చుకోగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ ఫర్ ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ ద డెవలప్మెంటల్ రేట్. ఇక్కడ చూడండి, నేను నిన్న మీకు చెప్పిన కదా డెవలప్మెంట్లో ప్రిన్సిపల్స్ ఉంటాయని. అవి నేను ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను, అందులో చూడండి. ఇప్పటికైతే ఇక్కడ ఏ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతున్నారు అంటే ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ. అంటే
ప్రతి ఒక్క ఇప్పుడు ఒక పర్సన్లో చూడండి, ప్రతి ఒక్కటి యూనిఫామ్గా ఉండవన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్న స్టేట్మెంటే చూద్దాం ఒకసారి. చూడండి, చేతన్ అబ్జర్వ్ దట్ ద గ్రోత్ ఇన్ హైట్ ఆఫ్ హిస్ సన్ హ్యాస్ స్లోడ్ డౌన్ ఓవర్ లాస్ట్ 1 year. అంటే చేతన్ ప్రతి ఒక్క ఇయర్ కొంచెం కొంచెం హైట్ పెరుగుతున్నాడు అనమాట యూనిఫామ్గా. ఇప్పుడు 1 yearలో ఒక 2 inches పెరిగింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 4, 6, 8 అట్లా యూనిఫామ్గా పెరుగుతున్నాడు. కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైపోయిందంటే ఆ యూనిఫామిటీ అనేది తగ్గిపోయింది. అట్లా అర్థమైందా? చేతన్ అబ్జర్వ్ దట్ ద గ్రోత్ ఇన్ హైట్ ఆఫ్ హీ సన్ హ్యాస్ స్లో డౌన్ ఓవర్ లాస్ట్ 1 year. అంటే చేతన్ ఫాదర్ అనమాట. ఆ ఫాదర్ ఏం అబ్జర్వ్ చేసినాడంటే వాళ్ళ బాబు హైట్లో అంటే ఇయర్కి కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నాడు, కానీ లాస్ట్ ఇయర్ మాత్రం పెరగలేదు, అంతే ఉన్నాడు అనమాట. అంటే ఏమన్నట్టు ఇక్కడ యూనిఫామిటీ లేదు, ల్యాక్ ఆఫ్ యూనిఫామిటీ. అంటే యూనిఫామ్గా పెరగట్లేడు. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు హైట్ అనేది కొంచెం స్లో అవుతుంది అనమాట. ఉంటుంది కానీ యూనిఫామ్గా ఉంటుంది, స్లో ఉంటుంది. దాన్నే మనం ల్యాక్ ఆఫ్ యూనిఫామిటీ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, వాళ్ళు క్వశ్చన్లు అడిగినారు, ఎగ్జాంపుల్ అడిగినారు. ల్యాక్ ఆఫ్ యూనిఫామిటీకి ఎగ్జాంపులా కాదని అడుగుతున్నారు. ఇది ఎగ్జాంపులే కదా. హైట్ పెరుగుతున్నాడు కానీ లాస్ట్ ఇయర్ మాత్రం పెరగలేదు. లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఉన్న దానికన్నా ఇప్పుడు కొంచెం అంత గ్రోత్ లేదు, యూనిఫామిటీ లేదని అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, షర్మిల సేయింగ్ దట్ హర్ ఎల్డర్ డాటర్ అటెండ్ ప్యూబర్టీ అట్ 12 వైల్ యంగర్ అట్ 13. ఇక్కడ చూడండి, సేమ్. షర్మిల ఒక మదర్, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ పాప ప్యూబర్టీ అంటే ఎప్పుడు మెచ్యూర్ అయింది అంటే 12 yearsకి మెచ్యూర్ అయింది. చిన్న పాప ఎప్పుడు మెచ్యూర్ అయింది? 13 yearsకి. ఇక్కడ చూడండి, ఇప్పుడు యూనిఫామ్ అంటే ప్రతి ఒక్కరు ఒకే ఏజ్లో మెచ్యూర్ అవ్వాలి కదా, ప్రతి ఒక్కరు ఒకే ఏజ్లో ప్యూబర్టీని హిట్ చేయాలి కదా. ఇక్కడ అట్లా అయితే లేదు, అంటే ల్యాక్ ఆఫ్ యూనిఫామిటీ, అందరిలో యూనిఫామ్గా ఉండదు. ఓకేనా? పైనదేమో ఎగ్జాంపుల్ ఏమో ఒకటే పర్సన్ గురించి, ఓన్లీ ఒక పర్సన్లోనే యూనిఫామిటీ లేదు అని చెప్తున్నారు. కిందనేమో 2 personsని కంపేర్ చేస్తూ చెప్తున్నారు అనమాట ల్యాక్ ఆఫ్ యూనిఫామిటీ అని. అంటే యూనిఫామ్గా ఏది ఉండదు, అంటే ఉంటాయి, యూనిఫామ్ ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్రిన్సిపల్ కూడా ఉంటుంది, ఈ ప్రిన్సిపల్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, అర్థమైందిగా మీకు సెకండ్ ఎగ్జాంపుల్ కూడా. అంటే ఎల్డర్ డాటర్ ఏమో ఒక ఏజ్లో ప్యూబర్టీని హిట్ చేస్తే, తర్వాత యంగర్ డాటర్ ఒక ఏజ్లో ప్యూబర్టీని హిట్ చేసింది, అంటే ఇంకో ఏజ్లో మెచ్యూర్ అయిందనమాట. అది యూనిఫామ్ కాదు కదా. ఒకవేళ యూనిఫామిటీ ఉంటే ఇద్దరు ఒకే ఏజ్లో ఒకే టైంలో మెచ్యూర్ కావాలి, అట్లా అవ్వలేదు. కాబట్టి ఇది దీనికి ఎగ్జాంపులే, ల్యాక్ ఆఫ్ యూనిఫామిటీకి ఇది ఎగ్జాంపుల్. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ బాడీకి తగ్గట్టు వాళ్ళ లోపల డెవలప్మెంట్ ఉంటుంది. అందరూ ఒకేలాగా డెవలప్ అవ్వాలంటే అవ్వరు కదా. కొంతమంది కొంచెం స్లోగా డెవలప్ అవుతారు, కొంతమంది కొంచెం ఫాస్ట్గా డెవలప్ అవుతారు, అట్లా. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైనట్టు, ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జాంపుల్సే. ఓకేనా? బోత్ A and B ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ల్యాక్ ఆఫ్ యూనిఫామిటీ ఇన్ ద డెవలప్మెంటల్ రేట్. ఓకేనా? నెక్స్ట్, during which stage do the heart, arteries and veins are mostly developed in their basic anatomical form? ఇక్కడ ఏమంటున్నారంటే, ఏ స్టేజ్లో హార్ట్, ఆర్టరీస్, వెయిన్స్ ఇవన్నీ మోస్ట్లీ డెవలప్ అయిపోతాయి ఇన్ దేర్ బేసిక్ ఎనటామికల్ ఫామ్. అంటే అవి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు బాగా డెవలప్ అయిపోతాయి అని అడుగుతున్నారు. అంటే మోస్ట్లీ అంటే చాలా వరకు డెవలప్ అయిపోవడం. ఏ స్టేజ్లో డెవలప్ అవుతాయి చూడండి, ప్రీనేటల్, ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్. ప్రీనేటల్ స్టేజ్ అంటే ఏంటంటే ప్రీనేటల్ పీరియడ్ అంటే మనము కన్సీవ్ అయినాక పిల్లలు అక్కడ నుండి, అంటే ఫర్టిలైజేషన్ జరిగినప్పటి నుండి బేబీ బర్త్ లోపల వరకు, అంటే 9 months వరకు ఉండే పీరియడ్ని మనము ప్రీనేటల్ పీరియడ్ అని అంటాం. ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది ఇన్ఫాన్సీ పీరియడ్. ఇన్ఫాన్సీ పీరియడ్ అంటే బర్త్ నుండి 2 years వరకు. ఓకేనా? 2 years వరకు మనం దాన్ని ఇన్ఫాన్సీ పీరియడ్ అని అంటాం. నెక్స్ట్ మళ్ళీ 3 years నుండి 6 years వరకు దీన్నేమో మనము ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం. నెక్స్ట్ 7 years to 12 yearsని మనమేమో లేటర్ చైల్డ్హుడ్ అంటాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ప్రీనేటల్ ఏమో ఫస్ట్ 9 months, అంటే మనము కడుపులో ఉన్న 9 monthsని మనం ఏమంటాం? ప్రీనేటల్ పీరియడ్ అంటాం. ఇన్ఫాన్సీ పీరియడ్ అంటే ఏంటి?
ఇన్ఫాన్సీ అంటే పుట్టినప్పటి నుండి బర్త్ నుండి 2 ఇయర్స్ వరకు ఫస్ట్ 2 ఇయర్స్ని మనం ఇన్ఫాన్సీ పీరియడ్ అంటాం. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్‌హుడ్ అంటే ఏంటి 3 to 6 ఇయర్స్ ఓకేనా. లేట్ చైల్డ్‌హుడ్ ఏమో 7 to 12 ఇయర్స్. ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు, హార్ట్ ఆర్టరీస్ వెయిన్స్ అనేటివి ఏ పీరియడ్‌లో మోస్ట్‌లీ ఫుల్లీ డెవలప్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడు డెవలప్ అయి ఉంటాయి, మనం ప్రీనేటల్ కడుపులో ఉన్నప్పుడే అవన్నీ డెవలప్ అయిపోయి ఉంటాయి కదా, అంతే కదా, కడుపులో ఉన్నప్పుడే డెవలప్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిది ప్రీనేటల్ పీరియడ్ ఓకేనా. నెక్స్ట్ ద స్టేజ్ మార్క్డ్ విత్ ర్యాపిడ్ ఫిజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్లీ అన్స్టేబుల్, ఇమ్మెచ్యూర్ ఇన్ ఇంటెలిజెన్స్, అన్సోషల్ ఇన్ బిహేవియర్. ఇవన్నీ ఏ స్టేజ్లో కనిపిస్తాయి అని చెప్తున్నారు ఓకేనా. ఫస్ట్ మనము ఇక్కడ ఉన్న వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్ఫాన్సీ గురించి మాట్లాడదాం. ఇన్ఫాన్సీ అంటే ఏం చెప్పినా మీకు ఇందాక, పుట్టినప్పటి నుండి 2 ఇయర్స్ వరకు కదా. ఆ టైంలో ఎట్లా ఉంటుందంటే ర్యాపిడ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్గా పిల్లలు పెరుగుతారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు 1 మంత్ ఉన్నారనుకోండి, మనం 1 మంత్ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని బట్టలు తెచ్చినాం, ఆ బట్టలు వాళ్ళకి 2 మంత్స్ 3 మంత్స్ అప్పటికి అవి రావు అసలు, అంటే టైట్ అయిపోతుంటాయి. మనం గ్రోత్ని చాలా ఈజీగా విజిబుల్ అవుతుంది అనమాట మనకు, అంత ఫాస్ట్గా డెవలప్ అవుతారు వాళ్ళు చిన్నపిల్లలు. ర్యాపిడ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎమోషనల్లీ అన్స్టేబుల్, మీరు చూడండి చిన్నపిల్లలు సడన్గా ఏడుస్తారు, సడన్గా నవ్వుతారు, సడన్గా ఇట్లా బ్యాబ్లింగ్ అంటారు అనమాట, ఏదో మాట్లాడుతుంటారు అట్లా. ఎమోషనల్లీ అన్స్టేబుల్ అనమాట, వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు స్టేబుల్ ఉండవన్నమాట, ఎప్పుడు ఏదో ఒక ఎమోషన్తో అన్స్టేబుల్గానే ఉంటారు. నెక్స్ట్ ఇమ్మెచ్యూర్ ఇన్ ఇంటెలిజెన్స్, 2 ఇయర్స్ లోపల పిల్లలకి అంత ఇంటెలిజెన్స్ ఉండదు ఓకేనా. వాళ్ళు ఎక్కువ ఇమిటేషన్నే ఫాలో అవుతుంటారు, ఇమిటేషన్ని, యానిమిజంని, వీటిని ఫాలో అవుతుంటారు ఓకేనా. నెక్స్ట్ అన్సోషల్ ఇన్ బిహేవియర్, చిన్నపిల్లలు చూడండి ఎక్కువ ఈగోసెంట్రిక్ ఉంటారనమాట, అంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూయే కరెక్ట్. వాళ్ళు సోషల్ బిహేవియర్ అంటే ఏంటంటే అందరితో కలిసిమెలిసిపోయి ఉండడం. ఇక్కడ చిన్నపిల్లలు అందరితో కలిసిమెలిసి ఉండరు కదా, ఓన్లీ వాళ్ళ పేరెంట్స్తోని, వాళ్ళ సిబ్లింగ్స్తోని, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో మాత్రమే కలిసి ఉంటారు. అది కూడా వాళ్ళతోని కూడా రోజు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అవుతుంటుంది. ఇప్పుడు సడన్గా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్తారా, వెళ్ళరు, ఏడుస్తారు చిన్నపిల్లలు అట్లా. అది అన్సోషల్ బిహేవియర్ అనమాట. ఇప్పుడు చెప్పండి దీని ఆన్సర్ ఏంటి, ఇన్ఫాన్సీలో మాత్రమే మనకు ఇవన్నీ కనిపిస్తాయి. లేట్ చైల్డ్హుడ్ ఎందుకు కాదు అంటే, లేట్ చైల్డ్హుడ్లో డెవలప్మెంట్ అనేది స్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్ఫాన్సీలో ఉన్నంత ఫాస్ట్గా లేట్ చైల్డ్హుడ్లో ఉండదు. ఇంకోటి ఏంటంటే ఎమోషనల్లీ అన్స్టేబుల్ ఏమి ఉండరు, ఎమోషనల్లీ కొంచెం స్టేబులే ఉంటారు, కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటుంది. అండ్ సోషల్ ఇన్ బిహేవియర్ కదా, అక్కడ వాళ్ళు చాలా సోషల్ బిహేవియర్ చూపిస్తారు. ఇక్కడ లేట్ చైల్డ్హుడ్ వాళ్ళు ఎక్కువ గ్రూప్స్లో ఉండడానికి ఇష్టపడతారు. లేట్ చైల్డ్హుడ్ అంటే ఏంటి, స్కూల్ ఏజ్, అంటే ట్రెడిషనల్ స్కూల్ ఏజ్. 3 to 6 ఏమో ఎర్లీ చైల్డ్హుడ్ కదా, 7 to 12 ఏమో వాళ్ళు స్కూల్కి వెళ్ళే ఏజ్ అనమాట, ఫస్ట్ క్లాస్ నుండి అట్లా ఓకేనా. అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్తో ఉండడానికి ఇష్టపడుతుంటారు అనమాట. నెక్స్ట్ అడాలసెన్స్ ఎందుకు కాదు అంటే, అడాలసెన్స్లో ర్యాపిడ్ ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఫిజికల్ చేంజెస్ ఉంటాయి. ఎమోషనలీ అన్స్టేబుల్ అంటే కొంతవరకు కొంచెం ఎమోషనలీ అన్స్టేబులే ఉంటారు. ఇమ్మెచ్యూర్ ఇంటెలిజెన్స్ కాదు, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది, చాలా ఉంటుంది. ఇంకా అన్సోషల్ ఇన్ బిహేవియర్ కూడా కాదు, వీళ్ళు అన్సోషల్ మరి అంత అన్సోషల్ ఏమి ఉండరు, కానీ ఎవరితో ఎక్కువ కలిసి ఉంటారంటే వాళ్ళ పీర్ మెంబర్స్తోని, లేకపోతే అట్లా వాళ్ళ ఫ్రెండ్స్తో మాత్రమే ఎక్కువ కలిసి ఉండడానికి ప్రియారిటీ ఇస్తారు. అడల్ట్హుడ్ అంటే ఏంటి, తర్వాత అంటే 20+ అనమాట అడల్ట్హుడ్ అంటే. ఇవన్నీ అసలుకే ఉండవు, ఇక ర్యాపిడ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఉండదు, స్లో ఉంటుంది. ఎమోషనల్లీ అన్స్టేబుల్ ఏమి ఉండరు, స్టేబులే ఉంటారు చాలా. ఇమ్మెచ్యూర్ కాదు, ఇంటెలిజెన్స్లో మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. అండ్ సోషల్ బిహేవియర్ కదా, అప్పుడు ఆ టైంలో అందరితో కలిసిమెలిసి ఉంటారు. అందుకని ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఇన్ఫాన్సీ ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏముంది, ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఫర్ కాంగ్రుయెన్స్ అకార్డింగ్ టు రోగర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కార్ల్ రోగర్స్ నేను వచ్చిన మీకు గుర్తుందా, కార్ల్ రోగర్స్ దేని గురించి చదువుకున్నాం మనము, ఇండైరెక్టివ్ కౌన్సిలింగ్ లేకపోతే క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని చెప్పుకున్నాం కదా, అట్లా ఆయనది ఒక కొటేషన్ కూడా ఉండే. అది ఆయననే ఈ కాంగ్రుయెన్స్ అనే టాపిక్ కూడా ఇచ్చిండనమాట. ఈ కాంగ్రుయెన్స్ అంటే ఏంది యాక్చువల్గా అంటే, వాట్ దే ఫీల్ ఇన్సైడ్,
ఈజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ దే ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్. అంటే ఇప్పుడు మనం లోపలేమనుకుంటున్నామో బయటికి కూడా ఎగ్జాక్ట్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేసినాం అనుకోండి, అప్పుడు దాన్ని మనం కాంగ్రుయెన్స్ అంటాం. మనసులో ఉన్న ఫీలింగ్ని ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం, ఓకేనా. హానెస్ట్గా ఉండడం, హానెస్ట్ కాదు ఆనెస్ట్గా ఉండడం, జెన్యూన్ బిహేవియర్ అనమాట. నో హైడింగ్, నో ప్రిటెండింగ్. అంటే దేన్ని దాచకపోవడం, లేకపోతే ఉన్నదాన్ని మార్చి చెప్పడం అట్లా ఉండదు. ఇప్పుడు మీకు లోపల ఒకరి మీద ప్రేమ ఉందనుకోండి, మీరు దాన్ని ఉన్నది ఉన్నట్టు ఎక్స్ప్రెస్ చేయాలి. కోపం ఉంటే కోపాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. అదే కానీ కోపాన్ని లోపల పెట్టుకొని బయట మంచిగా ఉండడం, అది దాన్ని కాంగ్రుయెన్స్ అనం మనము. నిజాయితీగా హానెస్ట్గా ఉంటేనే దాన్ని మనం కాంగ్రుయెన్స్ అంటాం. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారు. 4 ఆప్షన్స్లో ఏది కాంగ్రుయెన్స్కి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం, ఓకేనా. ఫస్ట్ చూద్దాం మనం. ఏ ఉమెన్ హూ ఈస్ కాట్ బిట్వీన్ చూసింగ్ ద హాలిడే డెస్టినేషన్ సెలెక్టెడ్ బై ద హస్బెండ్ అండ్ సన్ సేయింగ్ ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఏ డెసిషన్. ఇక్కడ చూడండి, ఒక ఉమెన్ ఉంది, వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ సన్ ఇద్దరు కలిసి హాలిడే డెస్టినేషన్ని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారనమాట. అంటే ఇప్పుడు హస్బెండ్ ఒకటి చెప్తున్నారు, ఇంకా కొడుకు ఒకటి చెప్తున్నాడు, సన్ ఒకటి చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమైందంటే కాన్ఫ్లిక్ట్లో ఉంది. కాన్ఫ్లిక్ట్ అంటే రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలో అర్థం కానీ కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. ఇక్కడ ఆమె ఏం చెప్పిందంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఏ డెసిషన్, నేను ఒక డెసిషన్ని తీసుకోలేకపోతున్నాను అని చెప్పింది, ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది, కాబట్టి ఇది కాదు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఏ హస్బెండ్ కాంప్లిమెంటెడ్ ద వైఫ్ ఫర్ ద రెసిపీ షీ మేడ్ ఈవెన్ దో ఇట్ ఈజెంట్ గుడ్ ఇన్ టేస్ట్. అంటే వైఫ్ ఒక వంట చేసింది, హస్బెండ్ అది బాగుందని చెప్పిండు. అది అంటే ఆయనకంత నచ్చకున్నా సరే హస్బెండ్కి కాంప్లిమెంట్ ఇచ్చింది బాగుంది అని. అంటే ఇది ఫాల్స్ కదా, ఎందుకంటే మనసు లోపల అతనికి నచ్చలేదు అది, కాకపోతే వైఫ్ ఫీల్ అవుతుందని మంచిగా ఉందని చెప్పిండు. ఇది ప్రిటెండింగే కదా, అంటే ఇది కాంగ్రుయెన్స్ కాదు. నెక్స్ట్, a father with a lot of affection for her daughter bought toy and asked her how is it. The child immediately said not good, I didn't like it. ఇక్కడ చూడండి, ఒక ఫాదర్ వాళ్ళ పాప కోసం చాలా ప్రేమతోటి టాయ్స్ తెచ్చిండనమాట. కానీ పాప వాటిని చూసి పాపని అడిగిండు ఎలా ఉన్నాయి, హౌ ఇస్ ఇట్ అని అడిగితే పాప ఏం చెప్పింది, ఇమీడియట్గా చూసిన వెంటనే ఏం చెప్పిందంటే నాట్ గుడ్, ఐ డింట్ లైక్ ఇట్. అంటే ఆమె లోపల ఉన్న ఫీలింగ్ని ఆమె డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది అప్పుడే, ఇమ్మీడియట్గా. కరెక్టే కదా, ఆమె లోపల ఉన్న ఫీలింగ్ని ఆమె ఇమీడియట్గా ఎక్స్ప్రెస్ చేసింది. దీన్నే మనం ఏమంటాం, కాంగ్రుయెన్స్ అంటాం. ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూద్దాం చూడండి, ఇంకో ఆప్షన్. ఏ గర్ల్ అనేబుల్ టు పిక్ వన్ డ్రెస్ అమాంగ్ ద ఈక్వల్లీ లుకింగ్ గుడ్ డ్రెస్సెస్ ప్రెజెంటెడ్ బిఫోర్ హర్ అండ్ సేయింగ్ ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్. ఇక్కడ చూడండి, సేమ్ మళ్ళీ కన్ఫ్యూజన్. ఒక అమ్మాయికి 2 ఈక్వల్గా ఉన్న డ్రెస్సెస్, 2 బాగున్నాయి, ఆ రెండిట్లో ఆమెని ఏదో ఒకటి చూస్ చేసుకోమంటే ఆమె చూస్ చేసుకోలేకపోతుంది. ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్ అని చెప్తుంది. అంటే నాకు ఏం తీసుకోవాలో అర్థమవుతలేదు, నాకు ఏది కావాలో నాకే అర్థమవుతలేదు అని చెప్తుంది. అంటే ఇక్కడ ఆమె కన్ఫ్యూజన్లో ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ కూడా వైఫ్ కన్ఫ్యూజన్లోనే ఉందన్నమాట. ఇద్దరు చెప్పిన దాంట్లో ఏది చూస్ చేసుకోవాలి అన్నట్టు, అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంది, కాబట్టి ఇది కాంగ్రుయెన్స్ అనేది కాదు. కాంగ్రుయెన్స్ అంటే మనసులో ఉన్న ఫీలింగ్ని ఉన్నది ఉన్నట్టు ఇమ్మీడియట్గా చెప్పేయడం, సేమ్ ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. దాన్ని కాంగ్రుయెన్స్ అంటాం. అర్థమైంది కదా. ఈ కాన్సెప్ట్ని ఎవరు ఇచ్చారు, కార్ల్ రోగర్స్ ఇచ్చినారు. ఆయననే క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చినారు. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ కౌన్సిలింగ్ ఎవరు ఇచ్చినారు చెప్పండి, డైరెక్ట్ కౌన్సిలింగ్ ఏమో విలియమ్సన్ ఇచ్చినారు, ఈజీ విలియమ్సన్, ఓకేనా, విలియమ్సన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. థర్స్టోన్ యాటిట్యూడ్ స్కేల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. థర్స్టోన్ అంటే ఈయన ఒక పర్సన్ అనమాట. ఈయన యాటిట్యూడ్ స్కేల్ని ఇచ్చిండు. ఆ యాటిట్యూడ్ స్కేల్ని ఇంకేమంటారు, యాటిట్యూడ్ స్కేల్ని థర్స్టోన్ యాటిట్యూడ్ స్కేల్ అని అంటారు, ఓకేనా. ఆ స్కేల్ని ఇచ్చిన ఆయన పేరు కూడా థర్స్ట్ అనే, ఆ స్కేల్ పేరు కూడా థర్స్టన్ యాటిట్యూడ్ స్కేల్ అనే పెట్టిండు. దీన్ని ఇంకేమంటారని అడుగుతున్నారు. ఏమంటారు, ర్యాంక్ ఆర్డర్ స్కేల్ అంటారా, సమ్మేటెడ్ రేటింగ్ స్కేల్ అంటారా, స్కేలోగ్రామ్ అంటారా, లేకపోతే స్కేల్ ఆఫ్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్స్ అంటారా. ఏదంటారంటే స్కేల్ ఆఫ్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్స్. దీన్ని ఏమంటారంటే స్కేల్ ఆఫ్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్స్ అని అంటారు. మెజరింగ్ యాటిట్యూడ్స్, ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ఇన్ ఎ వెరీ సైంటిఫిక్ వే ఆర్ అక్యురేట్ వే.
ఇది ఎందుకు యూజ్ చేస్తారు ఈ స్కేల్ని అంటే థర్స్టోన్ యాటిట్యూడ్ స్కేల్ ఎందుకు యూజ్ చేస్తారంటే యాటిట్యూడ్ని, ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మెజర్ చేయడానికి ఇన్ ఏ వెరీ అక్యురేట్ వే అంటే కరెక్ట్ వేలో, సైంటిఫిక్ వేలో మెజర్ చేయడానికి ఈ థర్స్టోన్ యాటిట్యూడ్ స్కేల్ని యూజ్ చేస్తారు. ఓకేనా. దీన్ని ఇంకేమంటారు అంటే స్కేల్ ఆఫ్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్స్. అంటే అందులో ఇంటర్వెల్స్ ఉంటాయి కదా. మనము నిన్న లికర్ట్ స్కేల్ గురించి చూసుకున్నాం. లికర్ట్ స్కేల్లో మనకి 5 పాయింట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అట్లా ఇందులో కూడా ఈక్వల్ ఇంటర్వెల్స్తోని పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ పాయింట్స్ స్కోర్ ఎలా ఉంటుంది అంటే 1 to 11 ఉంటుంది. అంటే యూజువల్గా 1 to 11 ఉంటుంది. నాట్ విజిబుల్, ఓన్లీ స్టేట్మెంట్స్ ఆర్ విజిబుల్ విత్ ప్రీ అసైన్డ్ వాల్యూస్. ఇక్కడ చూడండి, మనకు నిన్న లికర్ట్ స్కేల్లో మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అందులో 5 ఆప్షన్స్ ఇస్తారు మనకు. ఏమని? స్ట్రాంగ్లీ అగ్రీ, న్యూట్రల్, డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ. ఇట్లా మనకు 5 ఆప్షన్స్ ఇస్తారు. అందులో మనము ఆ స్టేట్మెంట్ని బట్టి మనకు ఒక దాని మీద మనం టిక్ కొట్టుకోవాలన్నమాట. అట్లా అది లికర్ట్ స్కేల్. ఇక్కడ ఏంటంటే మనకు స్టేట్మెంట్ ఇస్తారు, కానీ స్కోర్ని వాళ్ళు హైడ్ చేశారనమాట. ఓకేనా. స్కోర్ మనకు కనిపించదు, ఓన్లీ స్టేట్మెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. అట్లా దాన్ని బట్టి అంటే వాటికి ఆ స్టేట్మెంట్కి వాళ్ళే ప్రీ అసైన్డ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. వాళ్ళే వాల్యూస్ని అసైన్ చేసుకొని పెట్టుంటారు. మనకు ఖాళీ స్టేట్మెంట్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. మనం ఇచ్చే ఆన్సర్ని బట్టి వాళ్ళు వాల్యూస్ వేసుకొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అట్లా అర్థమవుతుందా? మనకి లికర్ట్ స్కేల్లో మనకి ఈ పాయింట్స్ కనిపిస్తాయి, 5 పాయింట్స్. కానీ ఇక్కడ మనకు పాయింట్స్ కనిపించవు, అవి హైడ్ అయి ఉంటాయి. ఆ స్టేట్మెంట్ ప్రకారంగా వాళ్ళే దానికి ఒక వాల్యూ పెట్టుంటారు అనమాట. స్టేట్మెంట్ ప్రకారంగానే దానికి మనం ఇచ్చే ఆన్సర్ని బట్టి వాళ్ళు మెజర్ చేసుకుంటారు. ఓకేనా. ఇక్కడ అర్థమైంది కదా. థర్స్టోన్ యాటిట్యూడ్ స్కేల్ని ఇంకేమంటారు అంటే స్కేల్ ఆఫ్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్స్. ఓకేనా. స్కేల్ ఆఫ్ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రష్యన్ సైకాలజిస్ట్ ఇవాన్ పావ్లోవ్ వైల్ స్టడీయింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ కెనైన్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ డిస్కవర్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. అంటే ఇక్కడ ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ సైకాలజిస్ట్ ఏమో డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షనింగ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు అనమాట. ఆయన స్టడీ చేస్తున్నాడు దాన్ని. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ అనే దాన్ని డిస్కవర్ చేస్తాడు. నిన్న మనం చూసినామా? చూడలేదు. ఇది ఇవాన్ పావ్లోవ్ ఏమో డాగ్ పైన ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట. దాన్ని మనము ఏమంటాం? క్లాసికల్ కండిషనింగ్ అంటాం. డాగ్ని ఒక దగ్గర ఉంచి సలైవా మెజర్ చేస్తూ అట్లా ఫుడ్ ఇవ్వడము, అదొక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దాన్ని మనం క్లాసికల్ కండిషనింగ్ అంటాం. యాక్చువల్గా ఈయన ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం, నార్మల్గా దాని గురించి స్టడీ చేయడం. కాకపోతే ఆ స్టడీ చేస్తున్నప్పుడు ఆయనకి సడన్గా ఈ లెర్నింగ్ ప్రిన్సిపల్ గురించి అంటే క్లాసికల్ కండిషనింగ్ అనే థాట్ వచ్చిందనమాట సడన్గా. ఓకేనా. అది దేనికి ఎగ్జాంపుల్? అట్లా రావడం దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగా, క్రియేటివిటీ, కన్వర్జెంట్ థింకింగ్, కాంక్రీట్ థింకింగ్. ఈ 4 ఏది ఉండడం వల్ల ఆయనకి ఆ థాట్ నుండి ఈ థాట్ వచ్చిందని అడుగుతున్నారు. అంటే థింకింగ్ బియాండ్ ద ఒరిజినల్ పర్పస్. అంటే ఆయన ఒరిజినల్ పర్పస్ ఏంటి? ఓన్లీ డైజెస్టివ్ సిస్టమ్ని స్టడీ చేయడం. కాకపోతే ఆయన దాని బియాండ్ దానికి ఇంకా బియాండ్ అంటే దానికన్నా ఎక్కువ లోతుగా స్టడీ చేసిన వల్ల ఆయనకి ఏమర్థమైంది? ఇట్లా ఈ క్లాసికల్ కండిషనింగ్ అనేది ఒకటి ఉంటుంది అన్నది అర్థమైంది అనమాట. అంటే ఒరిజినల్ పర్పస్ కన్నా ఎక్కువ థింక్ చేయడం అనమాట. థింకింగ్ బియాండ్ ద ఒరిజినల్ పర్పస్. దాన్ని మనం ఏమంటాం? క్రియేటివిటీ. అతనికి క్రియేటివిటీ ఉండడం వల్ల దానికి మాత్రమే స్టిక్ అయి ఉండకుండా దాని ద్వారా ఇంకో లెర్నింగ్ ప్రిన్సిపల్ని ఆయన కనుక్కున్నాడు. ఆ ప్రిన్సిపల్ ఏంటిదంటే క్లాసికల్ కండిషనింగ్. ఓకేనా. అర్థమైందా ఇప్పుడు? ఆయనకి క్రియేటివిటీ ఉండడం వల్ల ఆయన ఈ స్టడీ నుండి అంటే డైజెస్టివ్ సిస్టమ్ స్టడీ నుండి ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ని కనుక్కున్నాడు. ఓకేనా. నెక్స్ట్ 8th one. Read the following definition of personality given by Han Eysenck and identify the aspects that are covered. అంటే ఇక్కడ మనకు పర్సనాలిటీ మీద ఒక డెఫినేషన్ ఉంది. అది ఎవరు ఇచ్చిరంటే హ్యాన్స్ ఐసింక్ ఆయన ఇచ్చినమాట. ఇచ్చిన దాంట్లో ఏమేమి ఆస్పెక్ట్ కవర్ అయి ఉన్నాయని అడుగుతున్నారు. అంటే ఆస్పెక్ట్స్ మనకు ఆప్షన్లో ఉంటాయి. ఫస్ట్ మనము ఒకసారి డెఫినేషన్ చూద్దాం. పర్సనాలిటీ ఈజ్ మోర్ ఆర్ లెస్ స్టేబుల్ అండ్ ఎండ్యూరింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ పర్సన్స్ క్యారెక్టర్, టెంపరమెంట్, ఇంటలెక్ట్ అండ్
విచ్ డిటర్మైన్ హిస్ యూనిక్ అడ్జస్ట్మెంట్ టు ద ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ ఏమేం గురించి చెప్తున్నారు చూడండి. పర్సన్స్ క్యారెక్టర్ గురించి చెప్తున్నారు. టెంపరమెంట్ అంటే ఎమోషన్స్ అనమాట. ఓకేనా, ఎమోషన్స్. టెంపరమెంట్ అంటే ఎమోషన్స్. ఇంటలెక్ట్ గురించి చెప్తున్నారు. ఇంకా అండ్ ఫిజిక్ అంటే ఫిజికల్ దాని గురించి చెప్తున్నారు. డిటర్మైన్ హిజ్ యూనిక్ అడ్జస్ట్మెంట్ టు ద ఎన్విరాన్మెంట్. ఇవన్నీ ఉంటేనే, ఇవన్నీ స్టేబుల్గా ఆర్గనైజ్డ్గా ఉంటేనే మనము ఏమంటారు, అడ్జస్ట్ అవ్వగలుగుతాం నేచర్కి. ఒక్కొక్కరికి ఒక్కో పర్సనాలిటీ ఉంటుంది. అవన్నీ వీటి మీద బేస్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళ క్యారెక్టర్ మీద, వాళ్ళ టెంపరమెంట్ మీద, వాళ్ళ ఇంటలెక్చువల్ మీద, ఇంకా వాళ్ళ ఫిజిక్ మీద అన్నీ డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ పర్సనాలిటీ. ఇక్కడ ఏ ఆస్పెక్ట్ కవర్ అయింది ఈ డెఫినేషన్లో అని అడుగుతున్నారు. కాగ్నిటివ్ ఆస్పెక్ట్, ఎఫెక్టివ్ ఆస్పెక్ట్, ఇంకా కోనేటివ్ ఆస్పెక్ట్, ఈ 3 ఉన్నాయని మనం చెప్తున్నాం. ఎట్లా చెప్తున్నాం అంటే, కాగ్నిటివ్ అంటే ఏంటి, ఇంటలెక్చువాలిటీ అంటే మెంటల్ ఎబిలిటీస్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఇది చెప్పినారు కదా, ఇంటలెక్ట్ అంటే కాగ్నిటివ్ కిందకే వస్తుంది. నెక్స్ట్ ఎఫెక్టివ్ అంటే ఏంది, ఎమోషన్. ఇక్కడ చూడండి, ఎమోషన్స్కి వాళ్ళు ఏమి ఇచ్చినారు, ఇక్కడ టెంపరమెంట్ అంటే ఎమోషన్స్ అని చెప్పినా కదా, ఎఫెక్టివ్ అంటే కూడా ఎమోషనే. నెక్స్ట్ కోనేటివ్ అంటే ఏంటంటే యాక్షన్స్. ఓకేనా, ఇక్కడ పర్సన్స్ క్యారెక్టర్లో మనము ఆ క్యారెక్టర్లోనే వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ బిహేవియర్ మనకు తెలుస్తుంది కదా. వాళ్ళ బిహేవియర్ అంటే ఏంది, వాళ్ళ యాక్షనే కదా. బిహేవియర్ అంటే ఏంది, మళ్ళీ క్యారెక్టరే. అట్లా కోనేటివ్ అంటే యాక్షన్స్ అనమాట. ఇప్పుడు ఈయన డెఫినేషన్లో ఈ 3 ఆస్పెక్ట్స్ కవర్ అయి ఉన్నాయి కాబట్టి ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. అర్థమైందా. కాగ్నిటివ్ అంటే ఇంటలెక్చువల్ ఎబిలిటీ అనమాట. నెక్స్ట్ ఎఫెక్టివ్ అంటేనేమో ఎమోషన్స్. కోనేటివ్ అంటే యాక్షన్స్, అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్యారెక్టర్. అట్లా ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే హ్యాన్స్ ఐసింక్. ఓకేనా, ఇది పర్సనాలిటీ గురించి డెఫినేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ నిన్న మీకు చెప్పిన కదా కాన్ఫ్లిక్ట్స్ గురించి, అందులో ఇది ఒకటి భూమి. ఇప్పుడు భూమికి ఏమో 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. భూమి వాళ్ళ మదర్ ఏమో భూమిని కిట్టి పార్టీకి తీసుకెళ్దాం అనుకుంటుంది. అది తనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే, అక్కడ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కిట్టి పార్టీ అంటే ఏంది, అది మదర్ వాళ్ళ పార్టీ అనమాట. ఇప్పుడు భూమి వాళ్ళు అక్కడికి వెళ్తే ఏమవుతుంది, అందరూ వాళ్ళ మదర్ ఏజ్ ఉంటారు కాబట్టి, అక్కడ ఏజ్ గ్యాప్ ఉంటారు కాబట్టి ఆమెకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. వాళ్ళ ఫాదర్ ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఆంట్స్ ప్లేస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారు, అంటే వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి. ఎందుకు అని మనకేం తెలియదు, కానీ అక్కడికి వెళ్ళడం కూడా ఈమెకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే, అక్కడికి వెళ్తే వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అని ఇదే ఉంటుంది కదా మనకు. మనం ఎప్పుడైనా రిలేటివ్స్ ఇంటికి కానీ లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంది, ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ఏం చేస్తున్నావు, ఇదే క్వశ్చన్ అడుగుతుంది. కాబట్టి భూమికి కూడా ఇష్టం లేదన్నమాట అక్కడికి వెళ్ళడం. ఇక్కడ చూడండి, ఏం కాన్ఫ్లిక్ట్ ఉంది ఇక్కడ. అతనికి ఇక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, ఇక్కడికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు. అంటే అవాయిడెన్స్. దాన్ని కూడా అవాయిడ్ చేయాలనుకుంటుంది, దీన్ని కూడా అవాయిడ్ చేయాలనుకుంటుంది. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ పేరేంటి, అవాయిడెన్స్. ఓకేనా, మనం ఒకసారి ఈ కాన్సెప్ట్ని చూద్దాం. నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా అని చెప్పిన కదా. ఇక్కడ చూడండి, మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అంటే 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది ఏంటి అంటే అప్రోచ్. ఇది మీకు చెప్పిన కదా, గుడ్ వర్సెస్ గుడ్. అంటే యూ గాట్ అడ్మిషన్ ఇన్ 2 గుడ్ కాలేజెస్ అండ్ యూ మస్ట్ చూస్ 1. అంటే నీకు 2 మంచి కాలేజెస్లో నీకు సీట్ వచ్చింది, అడ్మిషన్ వచ్చింది. నువ్వు ఆ రెండిట్లో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకోవాలి. ఇది మంచిది కదా, మనకు 2 పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఇది అప్రోచ్ అనమాట. ఇది అప్రోచ్. నెక్స్ట్ అవాయిడెన్స్ వర్సెస్ అవాయిడెన్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆప్షన్, అట్లా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏముందంటే డూ హోంవర్క్ ఆర్ గెట్ స్కోల్డెడ్ బై ద టీచర్. అంటే మనకు హోంవర్క్ చేయాలని లేదు, ఎందుకంటే మనం కొంచెం లేజీ కాబట్టి. ఇంకోటి ఏంటంటే టీచర్ నుండి పనిష్మెంట్ కూడా వద్దు మనకి ఇప్పుడు ఇవి 2 వద్దు. చూసింగ్ బిట్వీన్ 2 అన్ప్లెజెంట్ ఆప్షన్స్. అంటే అన్ప్లెజెంట్ అంటే ఏంటిది, మనకు మంచిగా లేనివి. ఇది కూడా వద్దు నాకు, అది కూడా వద్దు. అట్లా దాన్ని మనం ఏమంటామంటే అవాయిడెన్స్ వర్సెస్ అవాయిడెన్స్. ఇందాక మనకు వచ్చిన క్వశ్చన్ అవాయిడెన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ చూడండి, థర్డ్ టైప్ ఏంది, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. అంటే ఒక విషయం గుడ్ ఉంటుంది, ఇంకో విషయం బ్యాడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, యూ గాట్ ఎ జాబ్ ఇన్ అనదర్ సిటీ విత్ గుడ్ శాలరీ. అంటే
నీకు వేరే సిటీలో జాబ్ వచ్చింది, మంచి శాలరీ ఉంది, ఇది గుడ్. బట్ యూ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. కానీ నువ్వు నీ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. ఇది మనకు బ్యాడే కదా. మనం మన ఫ్యామిలీకి దూరంగా ఉండాలంటే మనకు కొంచెం బాధ ఉంటుంది కాబట్టి ఇది అవాయిడెన్స్ అనమాట. ఇది బ్యాడ్. గుడ్ ఏంటి, నీకు వేరే ప్లేస్లో మంచి జాబ్ రావడం, మంచి శాలరీ ఉన్న జాబ్ రావడం. బ్యాడ్ ఏమో నువ్వు నీ ఫ్యామిలీకి ఉండాలి, ఫ్యామిలీకి దూరంగా ఉండాలి కాబట్టి. అర్థమైందా? ఇది థర్డ్ టైప్, అప్రోచ్ అవాయిడెన్స్. ఓకేనా? కాన్ఫ్లిక్ట్, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. లాస్ట్ వన్ చూడండి, నేను ఇది తప్పు చెప్పిన, అవాయిడెన్స్ అప్రోచ్ అని చెప్పిన. అవాయిడెన్స్ అప్రోచ్ అనేది ఉండదు, ఓన్లీ డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ ఉంటుంది. ఓకేనా? ఇది ఫోర్త్ టైప్. అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి, బోత్ హ్యావ్ గుడ్ అండ్ బ్యాడ్. అంటే మనకు డబుల్ అప్రోచ్ ఉంటుంది, 2 అప్రోచెస్ ఉంటాయి, అందులో ఆ రెండిట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకు 2 ఆప్షన్స్ ఏమున్నాయి, ఏ ఉంది, బి ఉంది. ఏ ఏంటంటే హై సాలరీ బట్ మోర్ వర్క్ స్ట్రెస్. మనకు 2 అప్రోచెస్ ఉంటాయి, ఆ 2 అప్రోచెస్లో కూడా ఒకటి గుడ్ ఉంటుంది, ఒకటి బ్యాడ్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో. ఇక్కడ చూడండి, హై సాలరీ ఉంది బట్ మోర్ వర్క్ ప్రెషర్. మనకు హై సాలరీ ఓకే మంచిదే, కానీ ఎక్కువ వర్క్ ప్రెషర్ మనకు మంచిది కాదు, మనం దాన్ని యాక్సెప్ట్ చేయము, అది మనకు బ్యాడ్ అనమాట. అందుకని అవాయిడెన్స్ అది. నెక్స్ట్ ఏమో లో సాలరీ బట్ లెస్ స్ట్రెస్. ఇప్పుడు లో శాలరీ అంటే ఏంటి, లో శాలరీ అంటే మనకు అది గుడ్డా బ్యాడ్, మనకి బ్యాడ్. బట్ లెస్ స్ట్రెస్ ఎక్కువ లేదు, ఇది గుడ్. అట్లా మనకు ఏదన్నా సరే 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆ 2లో కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ కూడా ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం, డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఓకేనా? అర్థమైందా? మన ఎన్ని టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, మనకు మొత్తం 4 టైప్స్ ఉన్నాయి. ఇందులో అప్రోచ్ ఒకటి, అవాయిడెన్స్ ఒకటి, అప్రోచ్ అవాయిడెన్స్ ఒకటి, డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ ఒకటి. ఓకేనా? అప్రోచ్ అంటే 2 పాజిటివ్ ఉండడం, అవాయిడెన్స్ అంటే 2 నెగిటివ్ ఉండడం. అప్రోచ్ అవాయిడెన్స్ అంటే కొంచెం పాజిటివ్, కొంచెం నెగిటివ్ 2 ఉంటాయి. డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ అంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆ 2 ఆప్షన్స్లో కూడా కొంచెం పాజిటివ్ ఉంటుంది, కొంచెం నెగిటివ్ ఉంటుంది. అట్లా అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టెన్త్ క్వశ్చన్, ద మెథడ్ దట్ ఈస్ మోస్ట్ సూటబుల్ టు స్టడీ బిహేవియర్ ఆఫ్ అబ్నార్మల్ చిల్డ్రన్. అంటే అబ్నార్మల్ చిల్డ్రన్ అంటే వాళ్ళ లోపల ఫంక్షనింగ్ సరిగ్గా లేదనమాట. అంటే ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, లెర్నింగ్ డిజబిలిటీ ఉండడం వల్ల అట్లా ఏమున్నా సరే వాళ్ళ బిహేవియర్ని మనము ఎట్లా స్టడీ చేస్తామన్నమాట. ఇందులో మనకు 4 మెథడ్స్ ఇచ్చినారు. ఈ 4 మెథడ్స్లో దేని ద్వారా అయితే ఏది యూస్ చేస్తే మనం వాళ్ళని మంచిగా స్టడీ చేయగలుగుతాము అని అడుగుతున్నారు అనమాట. ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఒక ఇంటర్వ్యూవర్ ఉంటారు, ఇంటర్వ్యూఈ ఉంటారు. అంటే ఇప్పుడు మనం క్వశ్చన్లు అడుగుతున్నాం అనుకోండి, మనం ఇంటర్వ్యూవర్ అవుతాము. ఎవరైతే ఆన్సర్ చెప్తున్నారో అనుకో వాళ్ళని ఇంటర్వ్యూఈ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినారు అబ్నార్మల్ చైల్డ్ అని. అబ్నార్మల్ చైల్డ్ అంటే వాళ్ళు కరెక్ట్గా ఉండరనమాట, వాళ్ళు మనకు కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వలేరు. కాబట్టి మనం ఈ మెథడ్ని చూస్ చేసుకోవద్దు. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంది, నిన్న చెప్పిన మీకు, నేను ఆ సిచ్యువేషన్లో అట్లా ఎందుకు చేసిన అంటే మన గురించి మనం తెలుసుకోవడం అనమాట. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం, మనల్ని మనం రెక్టిఫై చేసుకోవడం, అట్లా. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏదైనా సరే సెల్ఫ్కి సంబంధించింది. ఇక్కడ చూడండి, అబ్నార్మల్ చైల్డ్ తనకి తను సెల్ఫ్గా ఎగ్జామిన్ చేసుకోగలుగుతారా, చేసుకోలేరు. నెక్స్ట్ క్వశ్చనైర్ చూడండి, క్వశ్చనైర్ అంటే సేమ్ ఇప్పుడు ఇంటర్వ్యూ లాగానే అవుతుంది అనమాట. అంటే క్వశ్చనైర్ అంటే మనం క్వశ్చన్స్ ఇస్తాము, వాళ్ళు మనకు ఆన్సర్ రాసిస్తారనమాట. అట్లా అది కూడా కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేరు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అబ్జర్వేషన్ మెథడ్ని మనం చూస్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం వాళ్ళని అబ్జర్వ్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట వీళ్ళు ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉంటున్నారు, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వీళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటే వీళ్ళు ఇంకా బెటర్గా చేయగలుగుతారు, వీళ్ళకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, అట్లా మనం ఏమైనా తెలుసుకోవాలి వాళ్ళ గురించి అంటే వాళ్ళని డైరెక్ట్గా అడగకుండా మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. మనం వాళ్ళని స్టడీ చేయగలుగుతాం, వాళ్ళ బిహేవియర్ని. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏంటిది, అబ్జర్వేషన్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినారు, అందులో విచ్ ఈస్ ఇన్కరెక్ట్ రిలేటింగ్ టు లెర్నింగ్కి సంబంధించింది కాదు అని అడుగుతున్నారు. సంబంధించి కాదంటే తప్పు ఆప్షన్ ఉన్నట్టు. చేంజ్ ఇన్ బిహేవియర్ డ్యూ టు ఇల్నెస్ కెనాట్ బి కాల్డ్ లెర్నింగ్. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి ఇల్నెస్ ఉంది, అంటే ఫీవర్ ఉండడము, ఏదన్నా హెల్త్కి సంబంధించిన ఇష్యూ ఉంది. అప్పుడు వాళ్ళ బిహేవియర్లో కొంచెం చేంజ్ ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా మన ఫీవర్ వచ్చింది అనుకోండి, మనం ఎట్లుంటాం, వీక్ ఉంటాము, ఎక్కువ మాట్లాడము, కొంచెం
సిక్ ఉంటాం, వీక్ ఉంటాం. అప్పుడు ఆ చేంజ్ ఇన్ బిహేవియర్ డ్యూ టు ఇల్నెస్ కెనాట్ బీ కాల్డ్ లెర్నింగ్. మనం దాన్ని లెర్నింగ్ అంటామా? లెర్నింగ్ అంటారా దాన్ని ఎవరన్నా? అది లెర్నింగ్ కాదు. అప్పుడు అది ఇల్నెస్ ఉండడం వల్ల మనం ఆ మన బిహేవియర్ కొంచెం చేంజ్ ఉంటుంది, దాన్ని మనం లెర్నింగ్ అనము. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, చేంజ్ ఇన్ బిహేవియర్ డ్యూ టు ఇల్నెస్ కెనాట్ బీ కాల్డ్ లెర్నింగ్ అంటున్నారు. ఇది కరెక్టే కదా, దాన్ని మనం లెర్నింగ్ అనము. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ అన్ అడల్ట్ కెనాట్ బీ కాల్డ్ అస్ లెర్నింగ్. ఇక్కడ చూడండి, మన బిహేవియర్లో చేంజ్ ఎప్పుడన్నా రావచ్చు. మనం ఎప్పుడు రియలైజ్ అయితే, మన గురించి మనం ఎప్పుడు చూసుకొని అబ్జర్వ్ చేసుకొని ఎప్పుడు రియలైజ్ అయితే అప్పుడు మన బిహేవియర్లో చేంజ్ వస్తుంది. అడల్ట్గా ఉన్నప్పుడు చేంజ్ రాదని ఎందుకు అనుకుంటాం? చేంజ్ రావచ్చు, ఓకేనా. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే, చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ అన్ అడల్ట్ కెనాట్ బీ కాల్డ్ ఎస్ లెర్నింగ్ అంటున్నారు. దాన్ని మనం లెర్నింగ్ అనలేము అని అంటున్నారు. కానీ తప్పు, మనం దాన్ని లెర్నింగ్ అనొచ్చు. లెర్నింగ్ క్యాన్ హ్యాపెన్ అట్ ఎనీ ఏజ్. మనం ఏ ఏజ్లోనైనా ఒక విషయాన్ని మనము నేర్చుకోవచ్చు అనమాట. అడల్ట్లో అంటే అడల్ట్ టైంలో 20 to 40 ఉన్నప్పుడు ఆ ఏజ్లో మనం ఒక విషయాన్ని నేర్చుకోలేము, మన బిహేవియర్ని చేంజ్ చేసుకోలేము అంటే అది తప్పు కదా. ఇక్కడ వాళ్ళు కెనాట్ అంటున్నారు, అంటే మనం చేసుకోలేము అని అంటున్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు, ఓకేనా. అంటే ఆన్సర్ ఇదే, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, లెర్నింగ్ ప్రిపేర్స్ అన్ ఇండివిజువల్ ఫర్ అడ్జస్ట్మెంట్. కరెక్టే. మనం ఇప్పుడు లెర్నింగ్ ఏం చేస్తుందంటే మనకు ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి అర్థమయ్యేలా చేస్తుంది అన్నమాట. మనకు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని బట్టి అడ్జస్ట్ అయ్యేలాగా మనకి హెల్ప్ అవుతుంది లెర్నింగ్. మనం ఏదైనా విషయాన్ని నేర్చుకున్నప్పుడు లేకపోతే ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాం ఒక సిచ్యువేషన్కి, ఒక ఎన్విరాన్మెంట్కి, ఓకేనా. ఇది కరెక్టే. నెక్స్ట్ చూడండి, లెర్నింగ్ ఈజ్ పర్పస్ఫుల్ అండ్ గోల్ డైరెక్టెడ్. లెర్నింగ్ అనేది ఏదో ఒక పర్పస్ ఉంటేనే మనం ఒక విషయాన్ని నేర్చుకుంటాం అనమాట. అండ్ గోల్ డైరెక్టెడ్ అంటే గోల్ ఉంటుంది మనకు కంపల్సరీ లెర్నింగ్లో. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్. లెర్నింగ్ ఏ ఏజ్లో అయినా జరగవచ్చు. అడల్ట్ టైంలో లెర్నింగ్ జరగదు, చేంజ్ ఇన్ బిహేవియర్ ఉండదు అంటే అది తప్పు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ద సేయింగ్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ విక్టమ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ బెస్ట్ రిలేట్స్ టు ఆపరెంట్ కండిషనింగ్. ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, కిందదేమో సెకండ్ స్టేట్మెంట్. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, మ్యాన్ ఈజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే మ్యాన్ ప్రతి ఒక్క దానికి ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అవ్వరు. బెస్ట్ రిలేట్స్ టు ఆపరెంట్ కండిషనింగ్. ఆపరెంట్ కండిషనింగ్ ఇందాక మనము ఇవాన్ పావ్లోవ్ వచ్చినప్పుడు అక్కడ క్లాసికల్ కండిషనింగ్ అని చెప్పినాం, అది డాగ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఆపరెంట్ కండిషనింగ్ ఏమో స్కిన్నర్ ఎక్స్పెరిమెంట్. ఆయన దేని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారంటే ర్యాట్ పైన, ఓకేనా. దాన్ని మనం ఏమంటామంటే ఆపరెంట్ కండిషనింగ్ అంటాం. మనకు 2 కండిషనింగ్స్ ఉంటుంది, ఒకటేమో క్లాసికల్ కండిషనింగ్, ఇంకోటేమో ఆపరెంట్ కండిషనింగ్. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఆపరెంట్ కండిషనింగ్కి ఇది బెస్ట్ రిలేట్ అవుతుంది. ఏం రిలేట్ అవుతుందంటే మ్యాన్ ఈజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే మ్యాన్ ప్రతి ఒక్క దాని మీద ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అవ్వడు అని అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదని అడుగుతున్నారు. ఫస్ట్ మనం ఒకసారి వీళ్ళ కండిషనింగ్ గురించి చూద్దాం, వీళ్ళ థియరీస్ గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనకు 2 టైప్స్ ఆఫ్ కండిషనింగ్ థియరీస్ ఉన్నాయి. ఒకటేమో క్లాసికల్ కండిషనింగ్, ఇంకోటేమో ఆపరెంట్ కండిషనింగ్. క్లాసికల్ కండిషనింగ్ ఎవరు ఇచ్చినారు? ఇవాన్ పావ్లోవ్. ఈయన రష్యన్ సైకాలజిస్ట్ అని ఇందాక మనం చూసుకున్నాం కదా, ఆయన. స్టిమ్యులస్ కమ్ ఫస్ట్, రెస్పాన్స్ హ్యాపెన్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టిమ్యులస్ వస్తుంది, తర్వాత రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుందంటే వాళ్ళు ఈ ఇవాన్ పావ్లోవ్ అనేటైన డాగ్కి కండిషనింగ్ అంటే నేర్పిస్తాడు అనమాట. ఏం నేర్పిస్తాడంటే బెల్ కొట్టినప్పుడు ఫుడ్ వస్తుంది అని కండిషనింగ్ నేర్పిస్తాడు. నిన్న మనం చూసుకున్నాం కదా కండిషనింగ్ అంటే ఏమని. ఇప్పుడు మన ముందు పెద్దవాళ్ళు అన్న కానీ లేకపోతే హయ్యర్ అథారిటీ వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళని విష్ చేస్తాం కదా, అది దేనికి సంబంధించింది అని అడిగితే మనము కండిషనింగ్ అని నేర్చుకున్నాం కదా నిన్న. అట్లనే సేమ్ ఇక్కడ డాగ్కి వాళ్ళు ఈయన కండిషనింగ్ నేర్పిస్తాడు అనమాట. బెల్ కొట్టినప్పుడు ఫుడ్ వస్తుందని కండిషనింగ్ నేర్పిస్తాడు, ఓకేనా. అందుకని ఆ బెల్ కొట్టినప్పుడు డైరెక్ట్గా రెస్పాండ్ అయిపోతుంది, ఇప్పుడు ఫుడ్ వస్తుందని. దాని నోట్లో నుండి ఆటోమేటిక్గా సలైవా వస్తుంది అనమాట. అట్లా ఫస్ట్ స్టిమ్యులస్ వస్తుంది. స్టిమ్యులస్ ఏంటి? అక్కడ బెల్. రెస్పాన్స్ తర్వాత వస్తుంది, అంటే నోటు నుండి సలైవా రావడం, ఓకేనా. బిహేవియర్ ఇస్ ఆటోమేటిక్ ఆర్ ఇన్వాలంటరీ. ఆటోమేటిక్గా జరిగిపోతుంది అది, ఇన్వాలంటరీ. బెల్ కొట్టంగానే దాని నోట్ల నుండి సలైవా వస్తుంది అనమాట, డాగ్ నోట్ల నుండి. చూడండి ఎగ్జాంపుల్, బెల్ డాగ్ సలైవేట్స్ అంటే బెల్ కొట్టిన బట్టి డాగ్
సలైవా వస్తుందన్నమాట. నెక్స్ట్ హియర్ స్టిమ్యులస్ ఈజ్ నెసెసరీ టు ప్రొవైడ్ రెస్పాన్స్. అంటే స్టిమ్యులస్ అంటే ఏంది, ఏదన్నా జరగాలి కంపల్సరీ. ఇక్కడ ఏం జరుగుతుంది, బెల్ కొట్టడం. బెల్ కొడితేనే రెస్పాన్స్ వస్తుంది. ఆ డాగ్ ఉత్తగా సలైవాని రిలీజ్ చేయదన్నమాట. అది దానికి ఏదో ఒక స్టిమ్యులస్ ఉండాలి. ఇక్కడ స్టిమ్యులస్ ఏంటి, అది బెల్ కొట్టడం. బెల్ కొడితేనే అది రెస్పాన్స్ని ఇస్తుంది. ఆ రెస్పాన్స్ ఏంటిది, సలైవా రావడం. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ క్లాసికల్ కండిషనింగ్ అంటే ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే రెస్పాన్స్ ఉండాలి, ఏదైనా విషయంలో ఒక రెస్పాన్స్ ఉండాలంటే దానికి కంపల్సరీ ఒక స్టిమ్యులస్ ఉండాలి. స్టిమ్యులస్ ఉంటేనే రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే బిహేవియర్ ఈజ్ ఆటోమేటిక్ ఆర్ ఇన్వాలంటరీ. వన్స్ కండిషనింగ్ అయిపోయిన తర్వాత బిహేవియర్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది స్టిమ్యులస్కి ప్రకారంగా. ఓకేనా, అది క్లాసికల్ కండిషనింగ్. నెక్స్ట్ చూడండి, ఆపరెంట్ కండిషనింగ్ ఎవరు ఇచ్చినారు మనకు, బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చినారు. ఈయన ఏం చెప్తారంటే బిహేవియర్ కమ్స్ ఫస్ట్, కాన్సిక్వెన్సెస్ ఫాలోస్. అంటే ఫస్ట్ బిహేవియర్ వస్తుంది. అంటే ఎట్లా అంటే ఈయన ర్యాట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడనమాట. ఆ ర్యాట్ ఎక్స్పెరిమెంట్లో కూడా ఏమవుతుందంటే ఆ ర్యాట్ని ఒక కేజ్ లోపల పెడతారు. కేజ్ లోపల పెట్టిన తర్వాత అది ఆ లీవర్ని ప్రెస్ చేసినప్పుడు దానికి ఫుడ్ వస్తుంది అనమాట. ఫస్ట్ బిహేవియర్ అది ప్రెస్ చేస్తేనే దాని తర్వాత దానికి ఫుడ్ వచ్చింది. అట్లా బిహేవియర్ కమ్స్ ఫస్ట్, కాన్సిక్వెన్సెస్ ఫాలోస్. అంటే దాని తర్వాత పరిణామాలు తర్వాత ఫాలో అవుతాయి అనమాట. బిహేవియర్ ఈజ్ వాలంటరీ. ఫస్ట్ వాలంటరీగా మనం ఒక యాక్షన్ చేస్తేనే మనకు ఒక కాన్సిక్వెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, అక్కడ ఏంటి, స్టిమ్యులస్ ప్రకారంగా మనం డైరెక్ట్గా మనం ఏదో రెస్పాన్స్ ఇస్తున్నాం అక్కడ స్టిమ్యులస్ ప్రకారంగా. ఓకేనా, అది ఇన్వాలంటరీగా జరిగిపోతుంది స్టిమ్యులస్ని బేస్ చేసుకొని. ఇక్కడ అట్లా కాదు, ఫస్ట్ మనం ఏదన్నా యాక్షన్ చేస్తేనే మనకు ఒక కాన్సిక్వెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, చైల్డ్ స్టడీస్ గెట్స్ రివార్డ్. ఇక్కడ చూడండి, చైల్డ్ ఫస్ట్ చదువుతుంది, తను అక్కడ ఒక యాక్షన్ చేస్తుంది, దాని తర్వాతనే తనకు ఒక కాన్సిక్వెన్స్ వచ్చింది. అదేంటిది, షీ గాట్ రివార్డ్. ఆమెకు ఒక రివార్డ్ వచ్చింది, అంటే గిఫ్ట్ రావడము, ఒకరు ప్రైజ్ చేయడము, అట్లా అప్రిషియేట్ చేయడము అట్లా. ఓకేనా, నో ఫిక్స్డ్ స్టిమ్యులస్ ఈజ్ నీడెడ్ బిఫోర్ బిహేవియర్. ఇక్కడ వాళ్ళకి ఫిక్స్డ్ స్టిమ్యులస్ అనేది లేదు. ఓకేనా, ఎందులో, ఆపరెంట్ బిహేవియర్లో ఆపరెంట్ కండిషనింగ్లో ఫిక్స్డ్ స్టిమ్యులస్ అనేది లేదన్నమాట. ఓకేనా, స్టిమ్యులస్ లేకుండానే ఫస్ట్ ఆ పర్సన్ ఒక బిహేవియర్ని చూపించడమో లేకపోతే ఏదైనా యాక్షన్ చేస్తే తప్ప నెక్స్ట్ మనకి ఏదైనా కాన్సిక్వెన్స్ అనేది ఉండదు. అప్పటి వరకు కానీ అది రాదనమాట. ఇక్కడ చూడండి, ఇన్ ఆపరెంట్ కండిషనింగ్ ఏ పర్సన్ క్యాన్ యాక్ట్ ఆన్ దేర్ ఓన్ వాలంటరీలీ. ఇక్కడ చూడండి, వాళ్ళు వాలంటరీగా వాళ్ళ ఓన్గా వాళ్ళు ఏదైనా యాక్షన్ చేయాలి కంపల్సరీ. బిహేవియర్ ఈజ్ నాట్ ఆల్వేస్ ట్రిగర్డ్ బై ఏ స్పెసిఫిక్ స్టిమ్యులస్. బిహేవియర్ని మనము ఎప్పుడు ఒక స్టిమ్యులస్తోని ట్రిగర్ చేయలేమన్నమాట. అంటే ఇప్పుడు ఆ డాగ్కి ఇందాక ఇవాన్ పావ్లో ఎక్స్పెరిమెంట్లో ఆ డాగ్కి ఫుడ్ వస్తుంది అని అలవాటు చేయడానికి ఫస్ట్ ఒక స్టిమ్యులస్ ఇచ్చిండు ఇవాన్ పావ్లో. ఆ స్టిమ్యులస్ ఏంటి, బెల్. అట్లానే కాకుండా ఇట్లా కూడా మనం కండిషన్ చేయొచ్చు అని ఈయన చెప్పిండు. ఈయన ఎవరు, బిఎఫ్ స్కిన్నర్. ఈయన ఏమంటాడంటే స్టిమ్యులస్కి ముందు మనం ఏదో ఒకటి చేయాలి, మన యాక్షన్ కంపల్సరీ ఉండాలి, దాని తర్వాతనే మనకు ఒక రివార్డ్ రావడం కానీ లేదంటే తర్వాత ఏదైనా వస్తుంది అనమాట మనకు. అట్లా ఏమంటున్నారంటే ఇక్కడ మ్యాన్ యాక్టివ్గా ఉండాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, మ్యాన్ యాక్టివ్గా ఉండాలి, మ్యాన్ వాలంటరీగా అతను ఒక బిహేవియర్ని ఒక యాక్షన్ని చేయాలి కంపల్సరీ అని అంటున్నారు. స్టిమ్యులస్ కంపల్సరీ అవసరం లేదు అని బిఎఫ్ స్కిన్నర్ చెప్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, మ్యాన్ ఈజ్ నాట్ అ విక్టిమ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ విచ్ రిలేట్స్ టు ఆపరెంట్ కండిషనింగ్. అంటే మ్యాన్ ఏదన్నా చేయాలనుకుంటే ఎన్విరాన్మెంట్ నుండి వచ్చే స్టిమ్యులస్ మీద డిపెండ్ అవుతున్నారు అని అంటున్నారు. అంటే డిపెండ్ అవ్వరు. మ్యాన్ ఈజ్ నాట్ ఎ విక్టమ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అని ఈ ఆపరెంట్ కండిషనింగ్ అనేది చెప్తుంది అని ఒక స్టేట్మెంట్. అవును కదా, కరెక్ట్ కదా. మ్యాన్ తనంతట తాను ఏదన్నా బిహేవియర్ చేస్తే కానీ అక్కడ ఏదో ఒక రెస్పాన్స్ రాదనమాట, ఏదో ఒక రివార్డ్ కానీ ఏదో ఒక కాన్సిక్వెన్స్ కానీ రాదు. కాబట్టి వీళ్ళు చెప్పింది కరెక్టే, మ్యాన్ ఈజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అకార్డింగ్ టు ఆపరెంట్ కండిషనింగ్. ఓకేనా, ఇక్కడ వీళ్ళు ఆపరెంట్ కండిషనింగ్ అనేది మెన్షన్ చేసారు కాబట్టి ఈ ఆన్సర్ అనేది కరెక్ట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇంకోటి చూడండి, సెకండ్ స్టేట్మెంట్ ఏముంది, ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ అ స్టిమ్యులస్ ఫర్ ఎవోకింగ్ రెస్పాన్స్. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఒక రెస్పాన్స్ని తేవడానికి
ఒక స్టిమ్యులస్ అనేది కంపల్సరీ అని అంటున్నారు. స్టిమ్యులస్ అంటే ఇప్పుడు ఇందాక మనం ఇవాన్ పావ్లో ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే బెల్. ఆ బెల్ ఉంటేనే అదొక రెస్పాన్స్ ఇచ్చింది. అట్లా ఇది కంపల్సరీ అని అంటున్నారు. అవునా కాదా చెప్పండి మీరిప్పుడు? ఇది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది క్లాసికల్ కండిషనింగ్ ప్రకారంగా కరెక్టే. ఇవాన్ పావ్లో ప్రకారంగా కరెక్టే. కానీ బీఎఫ్ స్కిన్నర్ ప్రకారంగా అది కరెక్టా? కాదు. ఎందుకంటే బీఎఫ్ స్కిన్నర్ ఏం చెప్తారు అంటే మనకు ప్రతి ఒక్క రెస్పాన్స్ రావడానికి స్టిమ్యులస్ అవసరం లేదు. మ్యాన్ వాలంటరీగా ఏదో ఒకటి చెయ్యాలి. మ్యాన్ యాక్టివ్‌గా ఉండాలి. అట్లయితేనే మనకొక రెస్పాన్స్ వస్తది అని చెప్తున్నారనమాట. కాబట్టి ఇది తప్పు. ఇది వాళ్ళు ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇవాన్ పావ్లోవ్ క్లాసికల్ కండిషనింగ్ వరకు మాత్రమే కరెక్ట్. ఇది ఆపరెంట్ కండిషనింగ్‌కి మనం అప్లై చేయలేము. ఎందుకంటే ఆపరెంట్ కండిషనింగ్‌లో వాళ్ళు స్టిమ్యులస్‌కి కాకుండా హ్యూమన్ బిహేవియర్‌కి, మ్యాన్ యాక్షన్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఆపరెంట్ కండిషనింగ్ షోస్ దట్ హ్యూమన్స్ ఆర్ యాక్టివ్ అండ్ నాట్ కంట్రోల్ కంప్లీట్లీ బై ద ఎన్విరాన్మెంట్. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆపరెంట్ కండిషనింగ్ ఏం చెప్తుందంటే హ్యూమన్స్ ఆర్ యాక్టివ్, హ్యూమన్స్ అనేవాళ్ళు యాక్టివ్ అండ్ నాట్ కంట్రోల్ కంప్లీట్లీ బై ద ఎన్విరాన్మెంట్. వీళ్ళు కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ ద్వారా కంట్రోల్ అయ్యి లేరు. హ్యూమన్స్ ఎప్పుడన్నా సరే యాక్టివ్గానే ఉంటారు. దే ఆర్ నాట్ కంట్రోల్డ్ కంప్లీట్లీ బై ద ఎన్విరాన్మెంట్. ఓకేనా? కొంతవరకు కంట్రోల్ ఉండొచ్చు, అంటే కొంతవరకు ఉంటారు కానీ కంప్లీట్ అయితే కాదు. ఓకేనా? నెక్స్ట్, స్టిమ్యులస్ ఈజ్ నెసెసరీ ఇన్ క్లాసికల్ కండిషనింగ్ బట్ నాట్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్. అంటే క్లాసికల్ కండిషనింగ్లో స్టిమ్యులస్ కావాలి, కానీ మిగతా అన్ని కండిషన్స్లో ఈ కండిషనింగ్స్లో ఇది అవసరం లేదనమాట. క్లాసికల్ కండిషనింగ్లో మనకు స్టిమ్యులస్ కావాలి, కానీ వేరే కండిషనింగ్ ఉంటాయి కదా, అందులో అవసరం లేదనమాట. ఏంటిది? స్టిమ్యులస్ అవసరం లేదు. ఇప్పుడు ఆపరెంట్ కండిషనింగ్లో మనము స్టిమ్యులస్ గురించి మాట్లాడుతున్నామా లేదా? అక్కడ మనకు స్టిమ్యులస్ అవసరం లేదు. ఓన్లీ మ్యాన్ యాక్టివ్ ఉండాలి, మ్యాన్ వాలంటరీగా యాక్షన్ చేయాలని చెప్తున్నాము. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మీకు ఈ 2 స్టేట్మెంట్ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీకు కంపల్సరీ ఆన్సర్ ఇస్తాను. ఇందులో మనకు 2 కండిషనింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటేమో క్లాసికల్ కండిషనింగ్, ఇంకోటేమో ఆపరెంట్ కండిషనింగ్. ఓకేనా? క్లాసికల్ కండిషనింగ్ ప్రకారంగా మనకు ఒక రెస్పాన్స్ రావాలి అంటే కంపల్సరీ ఒక స్టిమ్యులస్ ఉండాలి. అది క్లాసికల్ కండిషనింగ్. ఆపరెంట్ కండిషనింగ్ ప్రకారంగా ఏంది? హ్యూమన్సే యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి స్టిమ్యులస్ అవసరం లేదు అని ఆపరెంట్ కండిషనింగ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, an infant started calling her mother by name as called by her father and grandparents. Gradually through this process she came to stage of called her as అమ్మ. అంటే ఇక్కడ చూడండి, ఒక చిన్న పాప ఉంది. ఇన్ఫాంట్ అంటే 2 years వరకు లోపల ఉన్న పాప. ఆ పాప ఏంటంటే వాళ్ళ మదర్ని ఆమె పేరుతోని పిలిచేది. ఎందుకు అట్లా పిలుస్తుంది అంటే వాళ్ళ మదర్ని వాళ్ళ హస్బెండ్ కానీ, అంటే వీళ్ళ ఫాదర్ కానీ వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఆమెని పేరుతోని పిలుస్తారు కాబట్టి ఈమె కూడా అట్లా అలవాటు చేసుకుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇందాక మేము చెప్పినా కదా 2 years లోపల ఉన్న పిల్లలకి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండదు, వాళ్ళు ఎక్కువ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారని చెప్పినా కదా, సేమ్ అట్లనే ఇక్కడ ఈ పాప వాళ్ళ ఫాదర్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని చూసి వాళ్ళ మదర్ని పేరుతోని పిలుస్తుంది. ఓకేనా? కానీ మెల్లమెల్లగా పెరుగుతున్న కొద్దీ ఆమెకి కొంచెం తెలివి వస్తుంది కదా, ఆ తెలివి వచ్చినప్పుడు ఏమైందంటే అవన్నీ వదిలేసి అమ్మ అని పిలవడం స్టార్ట్ చేసింది. ఇది ఏంటి అని అడుగుతున్నారు. ఏంటది? మోటివేషనా? కాదు, ఇది మోటివేషన్ కాదు. జనరలైజేషనా? జనరలైజేషన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఏంటి? మదర్ని పేరు పెట్టి పిలుస్తుంది కదా, అంటే అందరినీ చూసి ఈమె కూడా అట్లే చేయడం అనమాట. రెస్పాండింగ్ సేమ్ వే టు సిమిలర్ స్టిమ్యులై, అంటే వాళ్ళని చూసి ఈమె కూడా సేమ్ అట్లే పిలిచింది, పేరుతో పిలిచింది కాబట్టి ఇది జనరలైజేషన్ అనమాట. ఓకేనా? ఎక్స్టింక్షన్ అంటే ఏంటంటే రెస్పాన్స్ గ్రాడ్యువల్లీ డిసప్పియర్స్. అంటే ఏంటంటే ఒక రెస్పాన్స్ అనేది గ్రాడ్యువల్గా డిసప్పియర్ అయిపోవడం. ఓకేనా? డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే రెస్పాండింగ్ ఓన్లీ టు స్పెసిఫిక్ స్టిమ్యులస్. ఇవన్నీ ఎవరు చెప్పినారంటే ఇవాన్ పావ్లోవ్ చెప్పిండు. దేంట్లో అంటే క్లాసికల్ కండిషనింగ్లో. ఇందాక మనం క్లాసికల్ కండిషనింగ్ గురించి చూసినాం కదా, అందులోనే ఈయన వీటి గురించి చెప్తాడనమాట. ఒకటి జనరలైజేషన్, ఒకటి ఎక్స్టింక్షన్, ఇంకోటేమో డిస్క్రిమినేషన్. జనరలైజేషన్ అంటే ఏంటంటే ఒక స్టిమ్యులస్కి సిమిలర్గా ఉన్న దాన్ని చూసి మనం దానికి కూడా అట్లనే రెస్పాండ్ అవ్వడం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఫాదర్ గ్రాండ్ పేరెంట్స్ అమ్మని పేరు పెట్టి పిలవడం వల్ల నేను కూడా అట్లానే చేయాలని ఈమె కూడా పేరు పెట్టి పిలిచింది కదా, దాన్ని మనం జనరలైజేషన్ అంటాం.
కానీ దాని తర్వాత ఏమైంది, మెల్లగా పెరుగుతున్న కొద్దీ ఆమె డిస్క్రిమినేట్ అంటే డిఫరెన్షియేట్ చేసిందనమాట. అట్లా పిలవద్దు, నేను అమ్మ అని పిలవాలని అమ్మ అని పిలవడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, డిస్క్రిమినేషన్. ఓకేనా. అట్లా ఎక్స్టింక్షన్ అంటే ఏంటంటే సడన్గా ఒకదాన్ని మానేయడం. ఓకేనా. దాన్ని మనం ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే అంతరించిపోవడం అనమాట. ఇక్కడ పేరు పెట్టి పిలిచింది కదా, అది ఎక్స్టెంట్ అయిపోయింది అక్కడితోటి. ఎక్స్టెంట్ అయిపోయి డిస్క్రిమినేట్ చేస్తూ వాళ్ళ మదర్ని అమ్మ అని పిలవడం స్టార్ట్ చేసింది. ఓకేనా. ఇక్కడ 3 కవర్ అయిపోయి ఉన్నాయి. కాకపోతే లాస్ట్ వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఏ స్టేజ్కి వచ్చింది అంటే అమ్మ అని పిలిచే స్టేజ్ వచ్చింది కదా, ఆ స్టేజ్ ఏంటి అంటే డిస్క్రిమినేషన్. నేను అట్లా పిలవద్దు, నేను అమ్మ అనే పిలవాలని ఆమెకు అర్థమయ్యి ఆమె అమ్మ అని పిలవడం స్టార్ట్ చేసింది అనమాట. అంటే డిఫరెన్షియేట్ చేస్తుంది, వాళ్ళు పిలిస్తే కరెక్టే కానీ నేను అట్లా పిలవద్దు, నేను అమ్మ అనే పిలవాలని డిఫరెన్షియేట్ చేస్తూ వాళ్ళ మమ్మీని అమ్మ అని పిలవడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఇది ఏ స్టేజ్, డిస్క్రిమినేషన్ స్టేజ్. ఓకేనా. నెక్స్ట్, the phrase "the right initiation at the right time" relates to this law of learning of Thorndike. నిన్న మనకు థార్న్డైక్ గురించి చదివినాం కదా, థార్న్డైక్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ ఉంటుందని చెప్పిన కదా మీకు. అందులో మనము లాస్ గురించి చదివినాం. ఏమేం లాస్, 3 లాస్. ఒకటేమో లా ఆఫ్ రెడీనెస్, ఇంకోటేమో లా ఆఫ్ ఎక్సర్సైజ్, ఇంకోటేమో లా ఆఫ్ ఎఫెక్ట్. ఓకేనా. ఇక్కడ చూడండి, ద ఫ్రేజ్ "ద రైట్ ఇనిషియేషన్ అట్ ద రైట్ టైం" అంటే మనము ఏదన్నా విషయాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, ఒక రైట్ టైం వచ్చినప్పుడు మాత్రమే స్టార్ట్ చేస్తాం కదా. ఇది ఏ లాకి సంబంధించిందని అడుగుతున్నారు. ఏ లా, రెడీనెస్. మనము ఒక విషయంకి మనం రెడీ అయి ఉంటేనే మనము దాన్ని స్టార్ట్ చేయగలుగుతాం. మనం ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఎమోషనల్గా కానీ దానికి ఇనిషియేట్ చేయాలని నేను రెడీగా ఉంటేనే మనం దాన్ని స్టార్ట్ చేయగలుగుతాం. కాబట్టి అది ఏ లాకి సంబంధించింది, లా ఆఫ్ రెడీనెస్. లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే మనము దేనైనా రిపీటెడ్గా చేస్తూ ఉంటే మనం నేర్చుకోగలుగుతాం. అది లా ఆఫ్ ఎక్సర్సైజ్. ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక పని చేసిన, నాకు దానికి ఒక రివార్డ్ వచ్చింది. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక యాక్టివిటీని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసేసిన అనుకోండి, నాకు మా టీచర్ ఒక రివార్డ్ ఇచ్చింది, నన్ను పొగిడింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, నేను ఇంకా ఎక్కువ చేయాలన్న మోటివేషన్ నాకు వస్తుంది. ఇదేమో లా ఆఫ్ ఎఫెక్ట్. ఓకేనా. ఆమె ప్రైజ్ నాకు ఒక ఎఫెక్ట్ చూపించింది, ఇంకా చేయాలన్న మోటివేషన్ ఇచ్చింది. అది లా ఆఫ్ ఎఫెక్ట్. లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే మనం చేస్తున్న కొద్ది ఎక్సర్సైజెస్ అంటే ఏంటి, ఇప్పుడు మ్యాథ్స్లో ఉంటే చూడండి, ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2, అవన్నీ ఏంటిది, రిపిటేషన్ అనమాట. అవన్నీ చేస్తుండడం వల్ల మనం లెర్నింగ్కి ఇంకా మంచిగా నేర్చుకోగలుగుతాం. లా ఆఫ్ రెడీనెస్ అంటే ఏంటంటే మనం రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా విషయాన్ని నేర్చుకోగలుగుతాం. ఈ 3 లాస్ థార్న్డైక్ ఇచ్చిందనమాట. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏ లాకి సంబంధించిందంటే లా ఆఫ్ రెడీనెస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు పియాజే, లెర్నింగ్ టు యూజ్ ఏ టచ్ స్క్రీన్ ఆఫ్టర్ ప్రీవియస్లీ యూజింగ్ టాక్టైల్ బటన్ ఫోన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ఇక్కడ ఏమంటున్నారంటే పియాజే, నిన్న మనం చూసినాంగా పియాజేని ఏమని, ఆయన ఎక్స్పెరిమెంట్లో అంటే ఆయన ఇచ్చిన థియరీలో, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవని అడిగినారు. అందులో కల్చర్ అనేది వైగాట్స్కి సంబంధించిందని చెప్పిన కదా. ఇప్పుడు ఆయననే మనకు ఇంకా కొన్ని పాయింట్స్ ఇచ్చిందనమాట. అవి ఏంటివి అంటే ఒకటి అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్. ఈ 3 పాయింట్స్ ఇచ్చిండు మనకు. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనము ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి. ఒక చిన్న బాబు ఏం చేసిండు అంటే ఒక డాగ్ని చూసుకొని ఇది డాగ్ అని ఆయనకు అర్థమైపోయింది. అది స్కీమా అంటాం మేము. స్కీమా అంటే డాగ్ పైన ఒక కాన్సెప్ట్ ఆయన మైండ్లో ఉంది. డాగ్ అంటే ఇట్లా ఉంటుంది, 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, 2 చెవులు ఉంటాయి అని ఇట్లా ఒక స్కీమా అతని మైండ్లో ఉంది. దాన్ని మనం స్కీమా అంటాం. అదొక కాన్సెప్ట్ అతని మైండ్లో ఉంది. ఇప్పుడు సడన్గా తను ఒక డాంకీని చూసింది అనుకోండి. డాంకీ అంటే గాడిదని చూసినప్పుడు అతనికి ఏమనిపిస్తుంది అంటే ఓకే, డాంకీ కాదు కానీ క్యామిల్ అనుకోండి. క్యామిల్ అనుకున్నాం అనుకోండి, క్యామిల్కి కూడా సేమ్ కదా, 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, 2 చెవులు ఉంటాయి. అంటే అట్లనే కనిపిస్తుంది ఇక నార్మల్గా. ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడంటే ఇది కూడా డాగే కానీ కొంచెం పెద్దగా ఉంది, దానికి ఒక హంప్ ఉంటుంది కదా పైన క్యామిల్కి, ఇది ఒక హంప్ డాగ్ అనుకుంటారు అనమాట. హంప్ ఉన్న డాగ్. ఇప్పుడు క్యామిల్ ఎట్లుంటుంది, ఇట్లా ఉండి దీనిపైన ఇట్లా హంప్ ఉంటుంది కదా. ఈ హంప్ ఏమనుకుంటాడంటే ఆయన డాగ్కి హంప్ వచ్చింది,
ఇది హంప్డ్ డాగ్ అని అనుకుంటాడు. అంటే ముందున్న కాన్సెప్ట్ని ముందున్న కాన్సెప్ట్కి ఫస్ట్ ఇప్పుడు కొత్తగా చూసిన దాన్ని యాడ్ చేసుకుంటాడు అంతే, దాన్ని చేంజ్ చేసుకోడు. దానికి అది యాడ్ చేసుకొని ఇది హంప్ ఉన్న డాగ్ అని అనుకుంటాడు అనమాట. దాన్ని మనం ఏమంటాం, అసిమిలేషన్ అంటాం. ఫస్ట్ ఏంటిది స్కీమా, ఫస్ట్ ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుంటాడు డాగ్ మీద. సెకండ్ ఏంది, డాగ్ని క్యామిల్లో ఉన్న ఒక స్పెషల్ పార్ట్ని తీసుకొని దీనిలో కలిపి ఇది హంప్ ఉన్న డాగ్ అని చెప్పిండు. దీన్ని మనం ఏమంటాం, అసిమిలేషన్ అంటాం. ఓకేనా, ఏమంటాం, అసిమిలేషన్. నెక్స్ట్ ఏంటంటే అకామిడేషన్. అకామిడేషన్ అంటే ఏంటంటే ఆయనకి డిఫరెన్షియేట్ చేయగలుగుతాడు అనమాట. ఇప్పుడు ఏమని అర్థమవుతుంది అంటే డాగ్ వేరు క్యామెల్ వేరు అని అర్థమవుతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు అకామిడేషన్ అంటే ఏంటంటే రెండింటిని డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. అంటే డాగ్ వేరు క్యామిల్ వేరు, డాగ్ క్యామిల్ ఒకటి కాదు, అది హంప్ ఉన్న డాగ్ కాదు, అది క్యామిల్ అని అర్థమైపోతుంది ఇప్పుడు అకామిడేషన్ ఉన్నప్పుడు. అకామిడేషన్ దాన్ని మనము అర్థం చేసుకునే దాన్ని మనం ఏమంటామంటే అకామిడేషన్ అంటాం. నెక్స్ట్ ఏంది, ఇది లాస్ట్ అనమాట, ఈక్విలిబ్రేషన్. ఈక్విలిబ్రేషన్ అంటే ఏంటంటే బ్యాలెన్స్ బిట్వీన్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. అంటే బ్యాలెన్స్ రావడం అనమాట, ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా బ్యాలెన్స్ రావడం. దేనికి మధ్య, అసిమిలేషన్కి మధ్య ఇంకా అకామిడేషన్కి మధ్య. అసిమిలేషన్ అంటే ఏంది, అదొక హంప్ ఉన్న డాగ్ అని అనుకున్నాడు కదా. అకామిడేషన్ అంటే అతనికి అర్థమైంది ఇది వేరే అది వేరే అని అర్థమైంది. అదే బ్యాలెన్స్ స్టేట్ ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఈక్విలిబ్రేషన్ అని అంటాం. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో నేనేం రాసిన అంటే డాగ్ కవ్వు రాసిన. డాగ్ కవ్వు ఒకటే అని అనుకుంటాడు. తర్వాత అకామిడేషన్లో ఏమవుతుంది, లర్న్స్ కవ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డాగ్. కవ్వు డాగ్ ఒకటి కాదు, కవ్ డాగ్కి వేరే అని అకామిడేషన్లో నేర్చుకుంటాడు. ఈక్విలిబ్రేషన్లో ఏమవుతుంది, బ్యాలెన్స్ వస్తుంది కదా. అసిమిలేషన్కి అకామిడేషన్కి బ్యాలెన్స్ రావడం వల్ల కవ్వు ఒక యానిమల్, డాగ్ వేరే యానిమల్ అని తర్వాత అర్థమవుతుంది అనమాట అతనికి. ఓకేనా, ఇదంతా ఎవరు ఇచ్చినారంటే పియాజే ఇచ్చినారు. ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు చూడండి, లెర్నింగ్ టు యూజ్ ఎ టచ్ స్క్రీన్ ఆఫ్టర్ ప్రీవియస్లీ యూజింగ్ టాక్టైల్ బటన్ ఫోన్. అంటే ఫస్ట్ టాక్టైల్ బటన్ ఫోన్ అంటే ఏంది, చిన్న డబ్బా ఫోన్ వాడుతున్నారు. ఆ డబ్బా ఫోన్ వాడిన తర్వాత టచ్ స్క్రీన్ మొబైల్ని వాడుతున్నారు అనమాట. అంటే ఫస్ట్ ఇది తెలుసు వాళ్ళకి కాన్సెప్ట్ ఉంది, వాళ్ళు దీన్ని టచ్ స్క్రీన్ డిఫరెన్షియేట్ చేసేసినారు, దాన్ని వాడగలుగుతున్నారు కూడా. అర్థమైందా, దాన్ని మనం ఏమంటామంటే అకామిడేషన్ అని అంటాం. ఎందుకు అంటే ఫస్ట్ అతనికి ఏం అలవాటు ఉండే, టాక్టైల్ బటన్ ఫోన్ వాడే అలవాటు ఉండే. టాక్టైల్ అంటే టచ్ చేస్తూ బటన్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్ అలవాటు ఉండే. కానీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, టచ్ స్క్రీన్ని వాడడానికి ట్రై చేస్తున్నాడు. లెర్నింగ్ టు యూజ్ ఎ టచ్ స్క్రీన్ ఆఫ్టర్ ప్రీవియస్లీ యూజింగ్ టాక్టైల్ బటన్ ఫోన్. ఇంతకుముందున్న బటన్ ఫోన్ కాకుండా ఇప్పుడు టచ్ స్క్రీన్ ఫోన్ని వాడడానికి నేర్చుకుంటున్నాడు అనమాట. దీన్ని మనం ఏమంటామంటే అకామిడేషన్ అంటాం. ఓకేనా, చేంజింగ్ ఓల్డ్ హ్యాబిట్ టు లెర్న్ న్యూ వే. అంటే ఓల్డ్ హ్యాబిట్ని మార్చుకొని కొత్త వేలో నేర్చుకోవడం అనమాట. ఇంతకుముందేమో బటన్ ఫోన్ని వాడుతుండే కదా, అక్కడ టచ్ చేస్తాం, కాకపోతే కొంచెం గట్టిగా టచ్ చేస్తాం. ఇక్కడ టచ్ స్క్రీన్లో అట్లా కాదు కదా, నార్మల్గా ట్యాప్ చేస్తే అయిపోతుంది. అట్లా పాత దానికన్నా కొత్త దానికి ఇంకా కొంచెం చేంజ్ చేస్తూ కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనమాట. ఓకేనా, పాత హ్యాబిట్ని చేంజ్ చేస్తూ కొత్త విషయాన్ని కొత్త రకంగా నేర్చుకోవడం, దీన్ని మనం ఏమంటామంటే అకామిడేషన్ అంటాం. ఓకేనా, రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తూ వాడగలిగితే దాన్ని మనము అకామిడేషన్ అంటాం. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఫర్ వికారియస్ లెర్నింగ్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏమంటున్నారంటే ఎగ్జాంపుల్ ఫర్ వికారియస్ లెర్నింగ్. వికారియస్ లెర్నింగ్ అంటే ఏందో తెలియాలి ఫస్ట్ మనకి. ఈ వికారియస్ లెర్నింగ్ గురించి ఎవరు ఇచ్చినారు మనకు అంటే ఆల్బర్ట్ బందూరా. గుర్తున్నాడా మీకు ఆల్బర్ట్ బందూరా, నిన్న చెప్పిన కదా. ఆల్బర్ట్ బందూరా ఎప్పుడు చూసినాం మనము, ఇమిటేషన్, బూబుడాల్ ఎక్స్పెరిమెంట్ ఉంటుందని చెప్పిన కదా. ఈయన ఎక్కువ ఇమిటేషన్కి ప్రిఫరెన్స్ ఇస్తాడనమాట. ఇక్కడ వికారియస్ లెర్నింగ్ అంటే ఏంటంటే లెర్నింగ్ బై అబ్జర్వింగ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్. లెర్నింగ్ బై అబ్జర్వింగ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్ అంటే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం నేర్చుకోవడం. మన సెల్ఫ్గా మనం నేర్చుకుంటలేము, ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చూసి మనకు కూడా ఇట్లా అవుతుందని మనం నేర్చుకోవడం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకున్న 4 ఆప్షన్స్లో వికారియస్ లెర్నింగ్ ఏది అని అడుగుతున్నారు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ సన్ డిసైడ్స్ టు జాయిన్ బిజినెస్ ఆఫ్ హిస్ ఫాదర్. ఇక్కడ ఒక ఫాదర్ బిజినెస్ ఉంది, ఈ సన్ ఆ ఫాదర్ బిజినెస్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. ఇది అతను పర్సనల్ చాయిస్ కదా.
అతనే వాంటెడ్‌గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ వేరే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని చూసి జాయిన్ అవ్వడం అట్లా లేదు. వాంటెడ్‌గా అతనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ చూడండి. ఏ గర్ల్ డిసైడింగ్ నాట్ టు మ్యారీ ఎ పర్సన్ హూ డిమాండ్స్ డౌరీ ఆఫ్టర్ సీయింగ్ హర్ సిస్టర్ స్ట్రగుల్ బికాస్ ఆఫ్ సచ్ ఎ పర్సన్. ఇక్కడ చూడండి. ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి డౌరీ అంటే కట్నం అడిగే పర్సన్‌ని పెళ్లి చేసుకోవద్దు అనుకుంటుంది. ఎందుకు అట్లా అనుకుంటుంది అంటే వాళ్ళ అక్క ఎక్స్‌పీరియన్స్‌ని చూసి వాళ్ళ అక్క కూడా సేమ్ అట్లే కట్న వేధింపులతో బాధపడడం చూసి నేను కూడా కట్నం అడిగే వాళ్ళని చేసుకోవద్దు, పెళ్లి చేసుకోవద్దని అనుకుంటుంది. ఇది కదా వికారియస్ లర్నింగ్ అంటే వాళ్ళ అక్క ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఈమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏం నిర్ణయం తీసుకుంటుంది? కట్నం అడిగే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అని ఒక నిర్ణయం తీసుకుంది. ఒక విషయాన్ని నేర్చుకుంటుంది. ఓకేనా? ఇది మనకు వికారియస్ లెర్నింగ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఏ గర్ల్ ఇమిటేటింగ్ హర్ మదర్స్ మేనరిజమ్స్. ఇక్కడ చూడండి. ఒక అమ్మాయి వాళ్ళ మదర్ మేనరిజంని అంటే వాళ్ళ మమ్మీ ఎట్లా చేస్తే అట్లా ఇమిటేట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇమిటేట్ చేస్తుంది కరెక్టే, కానీ అట్లా ఏం నేర్చుకుంటలేదు. జస్ట్ ఇమిటేట్ చేస్తుంది అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారో అట్లా చేయడం. కానీ అందులో నుండి ఈమె ఏం నేర్చుకుంటలేదు. ఇక్కడ ఈ పాప ఏం నేర్చుకుంటలేదు. ఓన్లీ వాళ్ళ మమ్మీ మేనరిజంని ఈమె కాపీ చేస్తుంది అంతే. షీ ఈజ్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్. ఓకేనా? నెక్స్ట్, ఎ మ్యాన్ వర్కింగ్ అండ్ ఆల్టర్నేట్ స్ట్రాటజీ ఇన్ సాల్వింగ్ ఎ ప్రాబ్లమ్ యాజ్ ద ఫస్ట్ వన్ డిడ్ నాట్ వర్క్. ఇక్కడ ఒక మనిషి ఫస్ట్ ఒక వర్క్ చేయడానికి ఒక స్ట్రాటజీని యూజ్ చేసినాడు అనమాట. ఒక మెథడ్ని యూజ్ చేసినాడు. అది ఫెయిల్ అవ్వడం వల్ల వేరే మెథడ్ని చూస్ చేసుకున్నారనమాట. ఆల్టర్నేట్ మెథడ్. ఓకేనా? ఇదేంటిది? ఇక్కడ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి ఏం లేదు. అతను ఒక వర్క్ చేసిండు, అది ఫెయిల్ అవ్వడం వల్ల మళ్ళీ ఇప్పుడు వేరే స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడు. ఇదేంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు దీన్ని. ఓకేనా? ఇది వికారియస్ లెర్నింగ్ కాదు. ఇక్కడ వికారియస్ లెర్నింగ్ ఆప్షన్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్. ఒక అమ్మాయి వాళ్ళ అక్క ఎక్స్పీరియన్సెస్ని చూసి నేను అట్లా కట్నం అడిగే పర్సన్ని పెళ్లి చేసుకోవద్దు అని అనుకుంటుంది కదా, ఇది వికారియస్ లెర్నింగ్. ఈ కాన్సెప్ట్ మనకి ఎవరు ఇచ్చినారు అంటే ఆల్బర్ట్ బందూరా. ఓకేనా? నెక్స్ట్, టీచింగ్ ద ఆల్ఫాబెట్ యాజ్ అ సాంగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ఇప్పుడు మనము నర్సరీ పిల్లలకి చూడండి, వాళ్ళకి ఏబిసిడీలు ఏబిసి అని నేర్పించడం కాకుండా వాళ్ళకి ఫస్ట్ సాంగ్ నేర్పిస్తారు. ఏబిసిడిఈఎఫ్జి ఈ సాంగ్ నేర్పిస్తారు కదా. ఆ సాంగ్ నేర్పించడాన్ని ఏమంటారు? దేనికి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. గెస్టాల్ట్ లెర్నింగా, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగా, లేకపోతే లెర్నింగ్ బై కండిషనింగా, లేకపోతే అబ్జర్వేషనల్ లెర్నింగ్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు తెలియనిది కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ గెస్టాల్ట్ లెర్నింగ్. గెస్టాల్ట్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఒక దాన్ని హోల్గా నేర్చుకోవడం. ఇక్కడ మనం పార్ట్స్గా నేర్పిస్తలేం. ఏ బి సి డి అని ఇట్లా నేర్పిస్తలేం. ఒక్కొక్క ఆల్ఫాబెట్ని నేర్పిస్తలేం. ఆల్ఫాబెట్ సాంగ్ మొత్తాన్ని నేర్పిస్తున్నాం యాజ్ అ హోల్, అంటే ఏ టు జెడ్. దీన్ని మనం ఏమంటామంటే దీన్ని గెస్టాల్ట్ లెర్నింగ్ అంటాం. అంటే గెస్టాల్ట్ అని ఒక ఇద్దరు ముగ్గురు సైకాలజిస్ట్ ఉంటారనమాట. వాళ్ళు ఈ గెస్టాల్ట్ థియరీని ప్రపోజ్ చేస్తారు. గెస్టాల్ట్ థియరీ అంటే ఏంటంటే మనం ఏదన్నా విషయాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు పార్ట్స్గా కాకుండా హోల్ థింగ్ నేర్చుకోవాలి ఫస్ట్, తర్వాత పార్ట్స్కి వెళ్ళాలి. అట్లా ఫస్ట్ హోల్ థింగ్ గురించి నేర్చుకొని తర్వాత పార్ట్స్కి వెళ్ళాలి అని వీళ్ళ థియరీ ప్రకారంగా అట్లుంటుంది అనమాట. వీళ్ళని గెస్టాల్ట్ థియరిస్ట్ అని కూడా అంటారు. కాఫ్కా ఇంకెవరెవరో ఉంటారు, నేమ్స్ మీకు తర్వాత చెప్తా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా హోల్ మొత్తాన్ని నేర్చుకోవడాన్ని మనము గెస్టాల్ట్ థియరీ అంటాం. వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఏమంటారు అంటే పార్ట్స్గా నేర్చుకోవడం కాకుండా ఫస్ట్ మనం హోల్ నేర్చుకొని తర్వాత పార్ట్స్గా డీటెయిల్డ్గా పోవాలి అని వీళ్ళు అంటారు అనమాట. ఇది వీళ్ళ థియరీ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? గెస్టాల్ట్ లెర్నింగ్. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ట్రయల్ చేసి ఇది కరెక్ట్ కాదని అట్లా ఏం లేదు. లెర్నింగ్ బై కండిషనింగ్ కూడా అవ్వచ్చు, కాకపోతే ఎక్కువ అయితే ఇక్కడ గెస్టాల్ట్ లెర్నింగ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. ఎందుకంటే హోల్ సాంగ్ కాదు అది, పార్ట్స్గా నేర్పించడం. అంటే ఇది కండిషనింగే, మనం వాళ్ళకి నేర్పిస్తున్నాం కరెక్టే. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఆ సాంగ్ మొత్తాన్ని అడుగుతున్నారు కాబట్టి ఇది గెస్టాల్ట్ లెర్నింగ్ కిందికి వెళ్తుంది ఎక్కువ. నెక్స్ట్, అబ్జర్వేషనల్ లెర్నింగ్ కాదు. అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటే చూసి నేర్చుకోవడం. నెక్స్ట్ చూడండి, అండ్ ఓల్డర్ సిబ్లింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎ యంగర్ సిబ్లింగ్ బికాస్ ఆఫ్ ద హ్యాపీనెస్ ఇట్ గివ్స్. ఇప్పుడు చూడండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫస్ట్ పాప చిన్న పాపను చూసుకుంటుంది. ఎందుకు చూసుకుంటుంది అంటే తనకి హ్యాపీనెస్ అనమాట. చిన్న పాపని మంచిగా చూసుకుంటుంటే, తను ఆడుకుంటూ నవ్వుకుంటుంటే మాత్రం ఈమెకి హ్యాపీనెస్ ఉంది. ఇది ఏ టైప్ ఆఫ్ మోటివేషన్ అని అడుగుతున్నారు.
ఇక్కడ చూడండి, ఇది ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఎందుకు ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే, మనం నిన్న చూసుకున్న ఎగ్జాంపుల్‌లో ఒక తాత వాళ్ళ గ్రాండ్ డాటర్ వాళ్ళ ఫంక్షన్‌కెళ్ళాడు. ఎందుకు అంటే గ్రాండ్ డాటర్‌ని హ్యాపీగా ఉంచడానికి. అంటే గ్రాండ్ డాటర్ కోసం ఈయన వెళ్ళిండనమాట. అంటే వేరే వాళ్ళ కోసం ఈయన వెళ్ళింది కాబట్టి అది ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్. వేరే వాళ్ళని హ్యాపీ ఉంచడం, లేకపోతే వేరే వస్తువు కావాలనుకోవడం అది ఎక్స్‌ట్రిన్సిక్. ఇక్కడ ఏంటి, ఈమెకి సొంతంగా హ్యాపీగా ఉంది. ఆ చిన్న పాపతోని ఆడుకుంటుంటే, వాళ్ళ చెల్లెతోని ఆడుకుంటుంటే ఈమెకి హ్యాపీగా ఉంది కాబట్టి ఇదేంటి, ఇంట్రెన్సిక్ మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్. ఆమె సెల్ఫ్‌గా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి వాళ్ళ పాపని ఆడిపిస్తుందనమాట. ఇట్లా అర్థమైందా? నెక్స్ట్, ద మెథడ్ ఆఫ్ మెమొరైజేషన్ దట్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ రెస్ట్ ఈజ్. ఇక్కడ చూడండి, మెమొరైజేషన్ అంటే ఏంటంటే మనము ఏమంటారు, మెమొరైజ్ అంటే గుర్తు చేసుకోవడం అనమాట. నెమరించుకోవడం టైప్. ఇందులో కొన్ని టైప్స్ ఉంటాయి. అందులో వర్క్ అండ్ రెస్ట్ ప్రిన్సిపల్ ఉన్న టైప్ ఏది అని అడుగుతున్నారు. అందులో మనకు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చినారంటే హోల్ మెథడ్, రోట్ మెథడ్, స్పేస్డ్ మెథడ్, మాస్డ్ మెథడ్. ఓకేనా? ఫస్ట్ మనం హోల్ మెథడ్ గురించి చూద్దాం. హోల్ మెథడ్ అంటే ఏంటంటే, మెమరైజ్ చేయడం అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోవడం అనమాట. బాగా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవడం. హోల్ మెథడ్ అంటే ఏంటంటే హోల్ అట్ వన్స్. అంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి. సపోజ్ ఒక పోయం ఉంది. ఆ పోయంని మనం చదివి మళ్ళీ చదివి దాన్ని హోల్గా గుర్తుపెట్టుకోవడం. అంటే పార్ట్స్గా లైన్ కాకుండా ఊకూకే చదివి ఆ హోల్ పోయంని మనం మెమరైజ్ చేసుకుంటే దాన్ని హోల్ మెథడ్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంది, రోట్ మెథడ్. రోట్ మెథడ్ అంటే ఏంటంటే రీక్యాపిచులేటింగ్ వితౌట్ అండర్స్టాండింగ్. అంటే బట్టి పట్టడం అనమాట. ఇది కూడా సేమ్. అర్థం చేసుకోకుండా అది ఏంది అసలు అని అర్థం చేసుకోకుండా మళ్ళీ చదివి మైండ్లో పెట్టుకుంటారు చూడండి, అది రోట్ మెథడ్. ఓకేనా? రోట్ మెథడ్ అంటే బట్టి పట్టడం. నెక్స్ట్ స్పేస్డ్ మెథడ్ అంటే ఏంటంటే కొంచెం సేపు చదివి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చదివి మళ్ళీ రెస్ట్, అట్లా అనమాట. స్పేస్ ఇవ్వడం, గ్యాప్. స్టడీకి మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వడం. ఓకేనా? నెక్స్ట్ మాస్డ్ మెథడ్ అంటే ఏంటంటే నో బ్రేక్. ఇప్పుడు మీరు ఒక 3 to 4 hours కంటిన్యూస్గా స్టడీ చేసినారనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే మాస్డ్ మెథడ్ అంటాం. ఓకేనా? ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ రెస్ట్. ఫస్ట్ వర్క్ ఉండాలి, తర్వాత రెస్ట్ ఉండాలి, మళ్ళీ వర్క్ మళ్ళీ రెస్ట్, అట్లా. దీన్ని మనం ఏమంటాం, స్పేస్డ్ మెథడ్ అంటాం. ఓకేనా? ఏమంటాం, స్పేస్డ్ మెథడ్. అంటే స్పేస్ ఉంది, వర్క్కి మధ్యలో కొంచెం స్పేస్ ఉంది, రెస్ట్ ఉంది, కాబట్టి ఇది ఏం మెథడ్, స్పేస్డ్ మెథడ్. ఓకేనా? స్పేస్డ్ మెథడ్ ఆఫ్ మెమరైజేషన్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్క్ అండ్ రెస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ గర్ల్ ఆఫ్టర్ లూజింగ్ హర్ రైట్ హ్యాండ్ ఇన్ అన్ యాక్సిడెంట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లెర్న్ టు రైట్ విత్ హర్ లెఫ్ట్ హ్యాండ్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ఇది కూడా సేమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఇది కూడా మనం నిన్న పేపర్లో డిస్కస్ చేసుకున్నాం. నిన్న మనం ఏం చేసినాం, జీరో ట్రాన్స్ఫర్ అనమాట. అది ఫస్ట్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి తర్వాత మ్యూజిక్ క్లాస్కి వెళ్తే ఎట్లాంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది అని చూసుకుంటే జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధం లేదు కాబట్టి ఎట్లాంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ జరగదు అని నిన్న మనం చూసుకున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక అమ్మాయి యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన రైట్ హ్యాండ్ కోల్పోయిందనమాట. రైట్ హ్యాండ్ పోవడం వల్ల లెఫ్ట్ హ్యాండ్తో రాయడం నేర్చుకుంది. ఇది ఎట్లాంటి ట్రాన్స్ఫర్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే బైలాటరల్ ట్రాన్స్ఫర్. బైలాటరల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ హ్యాండ్, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్ నేర్చుకోవడం. నేను మీకు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ గురించి చెప్తా చూడండి. నిన్న మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా అని చెప్పిన కదా. ఇక్కడ చూడండి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయంటే 4 టైప్స్ ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ ట్రాన్స్ఫర్. పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఓల్డ్ లెర్నింగ్ హెల్ప్స్ న్యూ లెర్నింగ్. అంటే ఇంతకుముందు నేర్చుకున్నది ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకున్న దానికి హెల్ప్ అవుతుంది అది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, సైక్లింగ్, మోటార్ బైక్. ఇప్పుడు మీరు సైకిల్ నేర్చుకున్నారు అనుకోండి, అది నెక్స్ట్ మోటార్ బైక్ అంటే బైక్ నేర్చుకోవడంలో ఇది హెల్ప్ అవుతుంది కదా, కాబట్టి ఇది పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఓల్డ్ లెర్నింగ్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ ఆర్ డిఫికల్టీ. ఇంతకుముందు నేర్చుకున్నది ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకున్న దానికి కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? మనకి హెల్ప్ చేయదు, ఇంకా కన్ఫ్యూజన్ లేకపోతే డిఫికల్టీని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, డ్రైవింగ్ ఇన్ లెఫ్ట్ సైడ్ ఇన్ ఇండియా క్రియేట్స్ కన్ఫ్యూజన్ వెన్ డ్రైవింగ్ ఇన్ అ కంట్రీ విత్ రైట్ సైడ్ డ్రైవింగ్. ఇక్కడ చూడండి, మన ఇండియాలో మనము లెఫ్ట్ సైడ్ ప్రిఫరెన్స్ ఇస్తాం.
ఎటన్నా రోడ్ మీద పోయేటప్పుడు కూడా మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం కదా, ఏదైనా బండి నడిపించినప్పుడు కానీ ఏదైనా సరే మనం లెఫ్ట్ సైడ్ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి, అంటే ఇప్పుడు ఇట్లా ఒక రోడ్ ఉందనుకోండి, మనము లెఫ్ట్ సైడే వెళ్తాం ఎక్కువ మన ఇండియాలో. అట్లా కాకుండా ఇప్పుడు యూఎస్లో, జర్మనీలో ఏమవుతుందంటే వాళ్ళు రైట్ సైడ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా? అట్లా ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం నేర్చుకున్నాం, మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళడం నేర్చుకున్నాం. కానీ అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళాలి, మనకి ఆ అలవాటు ఏమవుతుంది, ఆ లెర్నింగ్ ఏమవుతుంది, మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. కాబట్టి అదేంటి, నెగిటివ్ ట్రాన్స్ఫర్. అర్థమైందా? నెక్స్ట్ ఏమో జీరో ట్రాన్స్ఫర్. జీరో ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఓల్డ్ లెర్నింగ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ న్యూ లెర్నింగ్. అంటే ఓల్డ్ లెర్నింగ్కి న్యూ లెర్నింగ్కి సంబంధం ఉండదు, అది దీన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయదు. ఓకేనా? మ్యాథమెటిక్స్ నాట్ ఎఫెక్టింగ్ సింగింగ్. ఇప్పుడు మీరు ఫస్ట్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ సింగింగ్ ఉంది. దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇది దాన్ని ఎట్లానన్నా ఎఫెక్ట్ చేస్తుందా అంటే చేయదు. ఇది వేరే, అది వేరే, అట్లా. నెక్స్ట్ ఏమో బైలాటరల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే లెర్నింగ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ టు అనదర్. అంటే ఇప్పుడు ఆ యాక్సిడెంట్లో చూడండి, పాప రైట్ హ్యాండ్ పోతే ఆమె దేనితో రాయడం నేర్చుకుంది, లెఫ్ట్ హ్యాండ్ తోటి. అంటే లెర్నింగ్ రైట్ హ్యాండ్ ఒక సైడ్ ఆఫ్ ద బాడీ నుండి ఇంకో సైడ్కి వెళ్ళింది, అంటే రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ వెళ్ళింది కదా. దీన్ని మనం ఏమంటాం అంటే బైలాటరల్ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకేనా? ఏమంటాం? బైలాటరల్ ట్రాన్స్ఫర్. పాజిటివ్, నెగిటివ్, జీరో, బైలాటరల్ అంటే ఒక బాడీ పార్ట్ నుండి ఇంకో బాడీ పార్ట్కి. ఇప్పుడు మీకు రైట్ హ్యాండ్తో రాయడం వచ్చు, మీరు లెఫ్ట్ హ్యాండ్తో కూడా రాయడం నేర్చుకున్నారు అనుకోండి, అది బైలాటరల్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మీరు రైట్ హ్యాండ్తో క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, మీరు లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఆడడం నేర్చుకున్నారు అనుకోండి, అది బైలాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద టీచింగ్ స్ట్రాటజీస్ దట్ ఎ టీచర్ ప్రాక్టీసింగ్ యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ కెన్ యూజ్. అంటే ఇక్కడ చూడండి, ఒక టీచర్ యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ దీన్ని ప్రాక్టీస్ చేస్తుందన్నమాట. అంటే యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటంటే టీచింగ్ ఇన్ ఎ వే దట్ సూట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్, అంటే లెర్నర్స్. అంటే ఇప్పుడు ఒక క్లాస్లో రకరకాల పిల్లలు ఉంటారు అనమాట. కొంతమంది ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది స్లో ఉంటారు, కొంతమంది యావరేజ్ ఉంటారు, కొంతమంది డిఫికల్టీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ సెట్ అయ్యేటట్టు టీచింగ్ చేయాలని అనుకుంటుందన్నమాట. ఆ టీచింగ్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ అని అంటాం. అంటే అందరికీ సెట్ అయ్యేటట్టు ఉండాలి ఆ టీచింగ్. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఎట్లాంటి టీచింగ్ స్ట్రాటజీస్ ఆమె చూసుకుంటే యూడిఎల్కి హెల్ప్ అవుతుంది. యూడిఎల్ అంటే యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్. ఓకేనా? ఆ టీచర్కి హెల్ప్ అవుతుందని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, మల్టీ సెన్సరీ అంటే ఏంటంటే మల్టీ సెన్సరీ టీచింగ్ అంటే అన్నిటిని ఇన్వాల్వ్ చేయడం. సీయింగ్, హియరింగ్, డూయింగ్, ఈ మూడింటిని ఇన్వాల్వ్ చేస్తూ టీచ్ చేసింది అనుకోండి, అది హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి క్లాస్లో, అప్పుడు వాళ్ళు చెవితో విని నేర్చుకుంటారు కదా. అట్లా అంటే ప్రతి ఒక్క సెన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ టీచ్ చేసింది అనుకోండి ఒక టీచర్, అది అందరికీ హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ స్ట్రాటజీని ఒక టీచర్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇంకోటి ఏంది, డిఫరెన్షియేటెడ్ టీచింగ్ అంటే ఏంటంటే టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ డిఫరెన్సెస్. అంటే స్టూడెంట్ని బట్టి టీచింగ్ చేయడం అన్నమాట. అంటే వాళ్ళకి కావాల్సిన వాటిని కూడా మైండ్లో పెట్టుకొని టీచ్ చేయడం. ఇప్పుడు ఒక టాపిక్ని మనము పైన చెప్పుకుంటూ పోయినామనుకో, ఇప్పుడు క్యాచ్ చేసేటోళ్ళు క్యాచ్ చేసుకుంటారు, కానీ చెయ్యని వాళ్ళు ఉంటారు చూడండి. ఇప్పుడు యావరేజ్ కానీ బిలో యావరేజ్ ఉన్న పిల్లలకి మనం ఎగ్జాంపుల్స్తోని, ఏదైనా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తే మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఓన్లీ అట్లా కాన్సెప్ట్ మాత్రమే చెప్పకుండా ఎగ్జాంపుల్స్ కానీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం షేర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అందరికీ యూజ్ అవుతుంది. అట్లా దాన్ని మనము డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ అంటాం. అంటే అందరి కండిషన్ని మనం మైండ్లో పెట్టుకొని టీచ్ చేయడం అనమాట డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ అంటే ఈ స్ట్రాటజీ కూడా ఆ టీచర్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటి, ఐసోలేటెడ్ టీచింగ్ అంటే ఏంటి, ఐసోలేట్ చేయడం, డిఫరెన్షియేట్ చేయడం అనమాట. ఒకరికి సంబంధించినట్టు మాత్రమే టీచ్ చేయడం. ఓకేనా? ఐసోలేట్ అంటే ఏంటంటే సపరేట్ అయిపోవడం అనమాట. ఓన్లీ ఇప్పుడు క్లాస్లో రకరకాల పిల్లలు ఉంటే ఓన్లీ ఒకరికి మాత్రమే హెల్ప్ అయ్యేటట్టు టీచ్ చేయడం, అది కరెక్ట్ కాదు. అది ఆ టీచర్కి హెల్ప్ అవ్వదు. ఎందుకంటే ఆ టీచర్ ఏం చేయాలనుకుంటుంది, యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ని ప్రాక్టీస్ చేస్తుంది. కాబట్టి ఈ స్ట్రాటజీ ఆమె యూస్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్, ఇది మనం నిన్ననే చూసుకున్నాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఎంక్వైరీ స్టూడెంట్స్ ఫార్ములేట్ రీసెర్చ్ క్వశ్చన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సీవ్డ్ ప్రాబ్లమ్స్, డిజైన్ ఏ ప్రొసీజర్ ఫర్ ఫైండింగ్ ఏ సొల్యూషన్ అండ్ దెన్ ఆన్సర్ అట్ ద సొల్యూషన్. ఇక్కడ చూడండి, ఇది ఎంక్వైరీలో టైప్స్ నిన్న మనం చూసినాం కదా.
స్ట్రక్చర్డ్ ఎంక్వైరీ, గైడెడ్ ఎంక్వైరీ, ఓపెన్ ఎంక్వైరీ అండ్ కన్ఫర్మేషన్ ఎంక్వైరీ. అంటే చూడండి, ఇక్కడ ఒక స్టూడెంట్ ఏం చేస్తున్నారు, రీసెర్చ్ క్వశ్చన్ని వాళ్ళు ఫార్ములేట్ చేసుకుంటున్నారు. దేని ప్రకారంగా, ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సీవ్డ్ ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళకున్న ఒక ప్రాబ్లం ప్రకారంగా వాళ్ళే ఒక క్వశ్చన్ని ఫార్ములేట్ చేసుకుంటున్నారు. డిజైన్ ఏ ప్రొసీజర్, ఒక ప్రొసీజర్ని వాళ్ళే డిజైన్ చేసుకున్నారు. ఫైండింగ్ ఇట్ సొల్యూషన్, అంటే సొల్యూషన్ తెచ్చుకోవడం కోసం ఒక ప్రొసీజర్ని వాళ్ళే డిజైన్ చేసుకొని ఒక సొల్యూషన్ని కనుక్కున్నారు అనమాట. ఇక్కడ చూడండి, వాళ్ళకున్న ఒక ప్రాబ్లం ప్రకారంగా వాళ్ళే క్వశ్చన్ని ఫార్ములేట్ చేసుకున్నారు, ఒక ప్రొసీజర్ని ఫాలో అయినారు, ఒక సొల్యూషన్ని కూడా కనుక్కున్నారు. అంటే ఇక్కడ స్టూడెంటే అన్నీ చేసినారు కాబట్టి ఇది ఏం ఎంక్వైరీ, ఓపెన్ ఎంక్వైరీ. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, కామన్ డిఫెక్ట్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఏంటంటే మనము ఒక వస్తువుని డెమాన్స్ట్రేట్ చేస్తూ నేర్పియడం అనమాట. రియల్గా అయినా సరే, లేకపోతే ఎలక్ట్రానికల్గా అయినా సరే. ఎలక్ట్రానికల్గా అంటే నిన్న మనం చూసినాం కదా, స్మార్ట్ బోర్డ్ టైప్ అట్లా. డెమాన్స్ట్రేషన్ ఇన్వాల్వ్స్ టీచింగ్ బై డూయింగ్. ఇది కరెక్టే. ఇలా డిఫెక్ట్ అంటే ఏంటంటే ఒక ప్రాబ్లం అనమాట. డెమాన్స్ట్రేషన్ ఇన్వాల్వ్స్ టీచింగ్ బై డూయింగ్, ఇది డిఫెక్ట్ కాదు, ఇది కరెక్టే. నెక్స్ట్, టీచర్ మే నాట్ రీక్యాపిచులేట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్. అంటే ఇప్పుడు టీచరు డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిని రీక్యాపిచులేట్ చేయడం అంటే మళ్ళీ చెప్పడం అనమాట. ఒకసారి చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం, ఇట్లా చేయలేకపోవచ్చు ఒక టీచరు. అది దేని డిఫెక్ట్ అంటే డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఒక డిఫెక్ట్. డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఏంటి, మనము ఒక మోడల్ని పిల్లలకి డెమాన్స్ట్రేట్ చేస్తూ నేర్పించడం అనమాట. అందులో ఒక డిఫెక్ట్ ఏంటి అంటే టీచరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని రీక్యాపిచులేట్ చేయడం మర్చిపోవచ్చు. ఓకేనా, ఇది ఒక డిఫెక్ట్. డెమాన్స్ట్రేషన్ మేక్స్ లెర్నింగ్ ఆఫ్ కాంప్లెక్స్ స్కిల్స్ ఈజియర్. ఇది డిఫెక్ట్ కాదు కదా, ఇది ప్లస్ పాయింటే ఉంది. ఎందుకు అంటే కాంప్లెక్స్ స్కిల్స్ని ఈజీగా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. వాళ్ళు డైరెక్ట్గా చూస్తున్నారు కాబట్టి ఈజీగా నేర్చుకుంటారు పిల్లలు. నెక్స్ట్, డెమాన్స్ట్రేషన్ క్యాన్ బి ప్రెజెంటెడ్ ఐదర్ లైవ్ ఆర్ ఎలక్ట్రానికల్లీ. ఇది ఇందాక నేను చెప్పిన కదా, డెమాన్స్ట్రేషన్ మనము లైవ్గా అన్నా చూపించవచ్చు పిల్లలకి, లేదంటే ఎలక్ట్రానికల్గా కూడా చూపించవచ్చు. ఇది కూడా ప్లస్ పాయింట్, ఇది డిఫెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్ కూడా ప్లస్ పాయింట్, ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ టీచింగ్ బై డూయింగ్. టీచరు ఒక పని చేస్తూ పిల్లలకి చూపిస్తుంది కాబట్టి అది టీచింగ్ బై డూయింగ్ అది ఇన్వాల్వ్ చేస్తుందని చెప్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ పాయింటే. ఇక్కడ డిఫెక్ట్ ఏంటి అంటే టీచరు ఇంపార్టెంట్ పాయింట్స్ని మర్చిపోయే ఛాన్స్ ఉంది, అంటే రీక్యాపిచులేట్ చేయడంలో మర్చిపోయే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. దట్ ఈస్ ద డిఫెక్ట్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. ఇది మనం నిన్న చూసినాం. ఈ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చినారు చెప్పండి, జీరోమ్ బ్రూనర్. బ్రూనర్లో మనకు 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఎనాక్టివ్, ఐకానిక్, సింబాలిక్. ఐకానిక్ అంటే లెర్నింగ్ బై డూయింగ్, చేస్తూ నేర్చుకోవడం. ఇది మనం ఎక్కువ చిన్న పిల్లల్లో చూస్తాం. నెక్స్ట్ ఐకానిక్ అంటే చూస్తూ నేర్చుకోవడం, ఇది వాళ్ళ తర్వాత స్టేజ్. నెక్స్ట్ సింబాలిక్ అంటే ఏంది, లాంగ్వేజ్ని, వర్డ్స్ని, సింబల్స్ని అన్నిటిపైన అవగాహన నుండి నేర్చుకోవడం. ఇది లాస్ట్ స్టేజ్. ఓకేనా, ఇక్కడ మ్యాచింగ్ అడుగుతున్నారు చూడండి. యూజింగ్ సింబల్ ప్లస్ సింబల్స్ మనం ఏ స్టేజ్లో యూజ్ చేస్తాం, సింబాలిక్ స్టేజ్ కాబట్టి ఇది దీనికి. నెక్స్ట్, యూజింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ కంబైనింగ్ బ్లాక్స్ అంటే ఏంటంటే పజిల్స్ టైప్ ఉంటాయి చూడండి, బొమ్మలు ఇట్లా బ్లాక్స్ని జాయిన్ చేస్తూ పిల్లలు ఆడుకుంటారు కదా, అది ఏంది ఇన్యాక్టివ్ స్టేజ్. ఎందుకంటే అక్కడ వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అది చేస్తూ నేర్చుకుంటున్నారు ఆ బ్లాక్స్ని ఎట్లా కంబైన్ చేయాలని, అది కాబట్టి అది ఇన్యాక్టివ్ స్టేజ్. ఇంకోటి ఏంది, డ్రాయింగ్ పిక్చర్స్ లైక్ 2 flowers + 3 flowers. ఈ ఫ్లవర్స్ అనేది పిక్చర్స్ కదా కాబట్టి ఇది ఐకానిక్, లెర్నింగ్ బై పిక్చర్స్. ఓకేనా, అర్థమైందా? ఎనాక్టివ్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ని వాళ్ళు కలుపుతూ నేర్చుకుంటున్నారు కాబట్టి అది ఎనాక్టివ్. ఐకానిక్ అంటే 2 flowers 3 flowers అని డ్రా చేస్తూ పిక్చర్ ప్రకారంగా నేర్చుకుంటున్నారు కాబట్టి అది ఐకానిక్. ఇక్కడ సింబల్ ప్లస్ వాడడం అనేది సింబాలిక్ స్టేజ్. ఇది మనకి ఎవరు ఇచ్చినారంటే జీరోమ్ బ్రూనర్. ఓకేనా, ఇక్కడ చూడండి 25th క్వశ్చన్. యాజ్ ఎ మోడల్ టీచర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ స్టూడెంట్స్ ఇన్. ఒక టీచరు పిల్లల్ని ఏ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, యాజ్ ఎ మోడల్ ఏ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఒక టీచర్, థింకింగ్లో, యాటిట్యూడ్లో. ఇప్పుడు చూడండి, టీచర్స్ డే వచ్చింది అనుకోండి,
పిల్లలు వాళ్ళ సబ్జెక్ట్ టీచర్ లాగా వస్తారు కదా, అప్పుడు ఆ టీచర్ మేనరిజంని వీళ్ళు ఇమిటేట్ చేస్తారు చూడండి. వాళ్ళ థింకింగ్ని కానీ, వాళ్ళ యాటిట్యూడ్ని కానీ, వాళ్ళ బోర్డు మీద ఎట్లా రాస్తారు, క్లాస్కి వచ్చినప్పుడు ఎట్లా విష్ చేస్తారు, అంటే వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా ఉండడానికి ట్రై చేస్తారు కదా. ఇప్పుడు ఇదే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, యాజ్ ఎ మోడల్ టీచర్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్. పిల్లల్లో ఒక టీచర్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అంటే, ఆ టీచర్ యొక్క థింకింగ్, ఇంకా ఆ టీచర్ యొక్క యాటిట్యూడ్ పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇవి రెండు కరెక్టే కదా, రెండు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక స్టూడెంట్లో, కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అంటే నిన్న ఐసీటీ అని చెప్పిన కదా, అది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సేమ్ ఈక్వేషన్ నిన్న కూడా ఉంది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట అందులో. అవి ఏంటివంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ఇవన్నీ ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయి. ఓకేనా. ఇది ఇన్పుట్ సోర్సా అవుట్పుట్ సోర్సా అని అడుగుతున్నారు. ఇది మనకు ఇన్పుట్ సోర్స్ అనమాట. ఎందుకంటే ఎంఎస్ వర్డ్ చూడండి, మనం ఎందుకు యూజ్ చేస్తాం ఎంఎస్ వర్డ్? డాక్యుమెంట్ టైప్ చేయడానికి టైప్ చేస్తున్నాం, మనం ఇన్పుట్ ఇస్తున్నాం. ఇంకోటి ఏంది, ఎంఎస్ ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఏంది? ఎక్సెల్ మనం ఎందుకు వాడతామంటే క్యాలిక్యులేషన్స్ కోసం వాడతాం ఎక్కువ మేజర్గా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇన్పుటే ఇస్తున్నాం మళ్ళీ దానికి. నెక్స్ట్ పవర్ పాయింట్ ఎందుకు? మేకింగ్ స్లైడ్స్. మనం దానికి ఇన్పుట్ ఇచ్చి స్లైడ్స్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అది కూడా ఇన్పుట్ కిందకే వస్తుంది. యాక్చువల్గా అయితే అవుట్పుట్ కూడా రావచ్చు, కానీ మన దగ్గర ఉన్న రెస్పాన్స్ షీట్లో ఇన్పుట్ సోర్స్ అనే ఉంది కాబట్టి మనం ఇన్పుట్ సోర్స్ని కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ. అందుకని గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ విల్ కమ్ అండర్ ఇన్పుట్ సోర్స్ ఆఫ్ ఐసీటీ. ఓకేనా. ఐసీటీ ప్రకారంగా అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఇన్పుట్ సోర్స్ కిందికి మాత్రమే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద లీడర్షిప్ స్టైల్ ఆఫ్ టీచర్. ఇది మనం నిన్న కూడా చూసుకున్నాము. ఒక టీచర్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ వార్మ్ సపోర్ట్ రిజల్టింగ్ ఇన్ స్ట్రాంగ్ స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ ఈజ్. అంటే ఆ టీచర్ ఎట్లా ఉందంటే, ఆమెకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పిల్లల మీద, ప్లస్ వార్మ్ సపోర్ట్ అంటే మంచి సపోర్ట్ కూడా ఇస్తుంది పిల్లలకి. రిజల్టింగ్ ఇన్ స్ట్రాంగ్ స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్, దానివల్ల ఏమవుతుంది, ఒక మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది స్టూడెంట్కి టీచర్కి మధ్య. ఈ లీడర్షిప్ స్టైల్ని మనం ఏమంటాము అని అంటున్నారు. ఏమంటాం మనం దాన్ని? అథారిటేటివ్ అంటే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి, వాళ్ళకి రెస్పాన్సివ్నెస్ కూడా హై ఉంటుంది అన్నమాట. రెండు ఈక్వల్ ఉంటాయి. ఎక్కువ డిమాండ్ చేయడము అట్లా ఉండదు, కొంచెం డిమాండ్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఇస్తూ వాళ్ళకి మంచిగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఓకేనా. అది అథారిటేరియన్ అంటే చాలా డిమాండింగ్ అనమాట, చాలా సీరియస్ ఉంటారు అసలు. నేను చెప్పింది మీరు చేయాలి కంపల్సరీ అన్నట్టు. పర్మిసివ్ అంటే నేను చూసుకున్నాం కదా, పర్మిసివ్ అంటే అన్ని పర్మిషన్స్ ఇచ్చేయడం అనమాట, ఇష్టం వచ్చినట్టు ఉండండి అన్నట్టు వదిలేయడం. లైసెన్స్ ఫెయిరే అంటే ఏంటంటే టీచర్ గివ్స్ ఫ్రీడమ్ ఇన్ వర్క్ అండ్ డెసిషన్స్ స్టిల్ ప్రెజెంట్ యాజ్ ఎ ఫెసిలిటేటర్. అంటే ఫ్రీడమ్ ఇస్తుంది టీచర్ వర్క్లో ఇంకా డెసిషన్స్ తీసుకోవడంలో, కానీ ఒక ఫెసిలిటేటర్గా ఇంకా అక్కడ ఉంటుంది అనమాట. అంటే మొత్తం ఫ్రీడమ్ ఇవ్వదు, వర్క్ చేయడంలో డెసిషన్స్ తీసుకోవడంలో వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూ ఒక ఫెసిలిటేటర్గా ఇంకా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. దాన్ని మనము లైసెన్స్ ఫెయిరే అంటాం. ఓకేనా. ఇక్కడ ఏంటి, ఒక టీచర్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది ప్లస్ వార్మ్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇదేంటి అంటే అథారిటేటివ్. ఓకేనా. అథారిటేటివ్ని మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా అంటే డెమోక్రటివ్ అంటే ఏంది, ఎవ్రీథింగ్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అట్లా ఉంటుంది కదా, అంటే స్టూడెంట్ సెంటర్డ్ అట్లా గుర్తుపెట్టుకోండి. డెమోక్రటివ్, అథారిటేటివ్ ఈజ్ అ వెరీ గుడ్ వన్. ఓకే. అథారిటేరియన్ ఈజ్ నెగిటివ్, టోటల్లీ సీరియస్, అంటే చాలా ఇట్లా ఉంటారనమాట, ట్రబుల్ ఇస్తారు పిల్లలకి, చాలా మొండి ఉండి. ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా అట్లా గుర్తుపెట్టుకోండి. అథారిటేటివ్ ఈజ్ ఈక్వల్ టు డెమోక్రటివ్ అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు సెక్షన్ 11 of the Prohibition of Child Marriage Act 2006, the punishment for permitting solemnization of child marriages shall be. అంటే ఇప్పుడు ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది చూడండి, ఆ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2006లో. అందులో సెక్షన్ 11 ప్రకారంగా మనము ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారో చైల్డ్ మ్యారేజ్ చేయడానికి, వాళ్ళకి
ఎన్ని సంవత్సరాల వరకు ఇంప్రిజన్ని ఎక్స్టెండ్ చేయవచ్చు అని అడుగుతున్నారు. సెక్షన్ 11 ప్రకారంగా చైల్డ్ మ్యారేజ్ ఉంటుంది కదా, దాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఇంకా ఎన్ని ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అని అంటున్నారు. ఓకేనా, ఎన్ని ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే 2 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇవి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది, 2006లో వచ్చింది. ఈ ఇంప్రిజన్మెంట్ ఏ ఏ సెక్షన్ కింద అంటే సెక్షన్ 11 కిందకి వస్తుంది. ఎన్ని ఇయర్స్ అంటే 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అని. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అసలు యాక్ట్ పేరేంటి, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. అంటే చైల్డ్ మ్యారేజ్ని ప్రొహిబిట్ చేస్తూ ఒక యాక్ట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది, 2006లో. ఓకేనా. నెక్స్ట్ 29th క్వశ్చన్, అసెస్మెంట్ ఇంకా ఎవాల్యుయేషన్ గురించి. అసెస్మెంట్ అంటే ఏమి చూడండి, అసెస్మెంట్ ఈజ్ సిస్టమేటిక్ ప్రొసీజర్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు మేక్ ఇన్ఫరెన్సెస్. అసెస్మెంట్ అంటే ఏంటంటే అదొక సిస్టమేటిక్ ప్రొసీజర్. దేనికి అంటే ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు మేక్ ఇన్ఫరెన్సెస్. అంటే ఇప్పుడు మనకు అసెస్మెంట్స్ ఉంటాయి చూడండి, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది కదా. ఫార్మేటివ్ అసెస్మెంట్ దేనికి మనం అంటే పిల్లల నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, వాళ్ళకి మనం చెప్పింది అర్థమైందా కాలేదా, అది కదా అసెస్మెంట్ అంటే. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. మనం ఇన్ఫరెన్సెస్ అంటే మనం ఒక కంక్లూజన్కి రావగలుగుతాం, పిల్లలకి ఇది అర్థం కాలేదు మళ్ళీ టీచ్ చేయాలి, లేకపోతే ఇది వీళ్ళకి అర్థమైంది అని మనకు ఒక ఇన్ఫరెన్స్ వస్తుంది కదా, కంక్లూజన్ వస్తుంది కదా, దాన్ని మనం ఏమంటాం, అసెస్మెంట్ అంటాం. ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఎవాల్యుయేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ జడ్జ్మెంట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ద డేటా కలెక్టెడ్. ఇక్కడ జడ్జ్మెంట్ ఇస్తామన్నమాట, పాస్ ఫెయిల్ అని. ఎవాల్యుయేషన్ అంటే ఏంది, లాస్ట్ మనము రిజల్ట్స్ ఇస్తాం చూడండి, లాస్ట్ స్కూల్ అయిపోయిన తర్వాత, అది ఎవాల్యుయేషన్ అన్నమాట. మనం ఏం చేస్తామంటే పిల్లలకి జడ్జ్మెంట్ ఇస్తున్నాం, వీళ్ళు పాస్ అయినారు వీళ్ళు ఫెయిల్ అయినారు అని ఒక జడ్జ్మెంట్ ఇస్తున్నాం. కాబట్టి ఇది కూడా కరెక్టే, ఎవాల్యుయేషన్ కిందకే వస్తుంది. ఎవాల్యుయేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ జడ్జ్మెంట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ద కలెక్టెడ్ డేటా. మన దగ్గర ఉన్న డేటాకి ఒక ఆ డేటాకున్న వాల్యూని బట్టి మనం దాన్ని జడ్జ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఏమంటాం, ఎవాల్యుయేషన్ అంటాం. అసెస్మెంట్ అంటే ఏంటంటే అది ఫైనల్ కాదు, మనం జస్ట్ ఇన్ఫరెన్స్ తీసుకుంటున్నాం అన్నమాట. మనం దాని తర్వాత ఇంకా వేరే చేయొచ్చు, ఇంకా పిల్లలకి మంచిగా చెప్పడం కానీ, మన టీచింగ్ స్ట్రాటజీస్ని చేంజ్ చేసుకోవడం కానీ, టీచింగ్ మెథడ్ని చేంజ్ చేసుకోవడం కానీ అట్లా చేసుకోవచ్చు. కానీ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే అది ఫైనల్గా వాళ్ళకి మనము మార్క్స్ ఇవ్వడము, లేకపోతే జడ్జ్మెంట్ ఇవ్వడము, అట్లా. ఇది ఎవాల్యుయేషన్. ఓకేనా, ఈ స్టేట్మెంట్ రెండు కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ క్వశ్చన్. As per schedule of norms and standards for a school of RTE Act 2009, a school of 1st to 5th and primary school should appoint 4 teachers if the number of children admitted is. ఇక్కడ చూడండి, టీచర్ పీపుల్ రేషియో గురించి అడుగుతున్నారు. ప్రైమరీ స్కూల్లో 4 teachers ఎప్పుడు ఉండాలి, అకార్డింగ్ టు RTE Act 2009 4 teachers ఉండాలంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉండాలని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ప్రైమరీ స్కూల్లో రేషియో ఎట్లా ఉంటుంది అంటే 30:1 ఉంటుంది, 30 స్టూడెంట్స్కి ఒక టీచర్. ఓకేనా, ఇది ప్రైమరీ స్కూల్లో. ఇక్కడ చూడండి 4 teachers ఉండాలంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, మళ్ళీ 4 × 30 ఎంత, 120. కాబట్టి ఇక్కడ 120 ఎక్కడ ఉంది చూడండి, 90 to 120 మధ్యలో ఉంటే అక్కడ మనకు 4 teachers మనం అపాయింట్ చేయవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్. ఇది ప్రైమరీకి. అప్పర్ ప్రైమరీకి ఎంత అంటే 35:1, 35 స్టూడెంట్స్కి ఒక టీచర్. ఇది అప్పర్ ప్రైమరీ అంటే 6th to 8th. ఓకేనా, 60 స్టూడెంట్స్కి 2 teachers ఉంటారు, 90 స్టూడెంట్స్కి 3 teachers ఉంటారు, 120 లోపల ఉన్న స్టూడెంట్స్కి 4 teachers ఉంటారు, 120 to 150 ఉన్న టీచర్స్కి 5 teachers ఉంటారు. అబోవ్ 150 ఉన్నారు అనుకోండి, 1 teacher ఫర్ ఎవ్రీ 40 స్టూడెంట్స్, 40 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉంటారు అనమాట. ఇది స్టూడెంట్ పీపుల్ రేషియో, స్టూడెంట్ టీచర్ రేషియో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అప్రోచ్ ఇది అయిపోయింది, క్లాసికల్ కండిషనింగ్ అయిపోయింది. థార్న్డైక్ ఇది చూడండి, థార్న్డైక్ది ఇందాక మీకు చెప్పిన కదా 3 laws ఉంటాయని. థార్న్డైక్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ప్రాక్టీస్ పైన ప్లస్ లా ఆఫ్ ఎఫెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట ఈయనది.
ఈయన ఏం చెప్తాడంటే లెర్నింగ్ అనేది స్లో ఇంకా గ్రాడ్యువల్ ఉంటుంది అని చెప్తారు. స్కిన్నర్ ఏం చెప్తాడు, లెర్నింగ్ బై రీఇన్ఫోర్స్మెంట్, మనకు వచ్చిన రివార్డ్ని బట్టి మనం నేర్చుకుంటాము, రీఇన్ఫోర్స్ని బట్టి నేర్చుకుంటామని స్కిన్నర్ చెప్తాడు. అంటే ఏంది, ఆపరెంట్ కండిషనింగ్లో మనం ఫస్ట్ ఏదో ఒక యాక్షన్ చేస్తే మనకు ఒక రీఇన్ఫోర్స్మెంట్ వస్తుంది, దాని ప్రకారంగా మనము ఎట్లా ఉండాలి అని బిహేవియర్ నేర్చుకుంటాం అనమాట. మనకు పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ వస్తేనేమో మనము ఇంకా ఎక్కువ మంచిగా బిహేవ్ చేస్తాం. నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చిందనుకోండి, మనం ఆ బిహేవియర్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. అది స్కిన్నర్ ప్రకారంగా. నెక్స్ట్ థార్న్డైక్ లాస్ ఆఫ్ లెర్నింగ్ చూడండి. లా ఆఫ్ రెడీనెస్ అంటే లెర్నింగ్ హ్యాపెన్స్ బెస్ట్ వెన్ ఏ పర్సన్ ఈజ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెడీ. అంటే ఒక పర్సన్ మెంటల్గా ఫిజికల్గా రెడీ ఉంటేనే లెర్నింగ్ అనేది మంచిగా జరుగుతుంది. ఇది ఇది లా ఆఫ్ రెడీనెస్. నెక్స్ట్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ప్రాక్టీస్ మేక్స్ లెర్నింగ్ స్ట్రాంగర్. అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మన లెర్నింగ్ అంతా స్ట్రాంగ్గా ఉంటుంది అని ఈ ఈ లా చెప్తుంది అనమాట, లా ఆఫ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ లా ఆఫ్ ఎఫెక్ట్. లా ఆఫ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే బిహేవియర్ ఫాలోడ్ బై సాటిస్ఫాక్షన్ ఆర్ రిపీటెడ్. అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్రైజ్ వచ్చింది, మనం ఒక వర్క్ చేసినాము, మనకు ఒక ప్రైజ్ వచ్చింది, మనకు ఒక అప్రిషియేషన్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఆ బిహేవియర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మనం దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తామన్నమాట. అదే పని మళ్ళీ మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాం. బిహేవియర్ ఫాలోడ్ బై డిస్కంఫర్ట్ ఆర్ అవాయిడెడ్. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఒక పని చేసినాం, మనల్ని మన టీచర్ తిట్టింది, అప్పుడు ఏమవుతుంది, మనం ఆ బిహేవియర్ని కంట్రోల్ చేసుకుంటాం అనమాట, లేకపోతే అవాయిడ్ చేస్తాం. ఎందుకు అంటే అది మనకు ఒక డిస్కంఫర్ట్ ఇచ్చింది, మనకు తిట్లు తినిపించింది, కాబట్టి మనం ఆ పని మళ్ళీ చెయ్యము. ఇప్పుడు ఇంట్లో చూడండి, మనం దొంగతనం చేసినాం అనుకోండి, చిన్నపిల్లలు మనం డాడీ జేబులో నుండో లేకపోతే మన మమ్మీ బట్టల కిందనో కిచెన్ రూమ్లోకి వెళ్ళి పైసలు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనల్ని తిడతారు కదా. తిట్టినప్పుడు మనం ఏం చేస్తాం, మనకు అది డిస్కంఫర్ట్ని ఇస్తుంది అన్నమాట, మనకు ఒక పెయిన్ ఇస్తుంది, కాబట్టి మనం దాన్ని మళ్ళీ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాం. అదే లా ఆఫ్ ఎఫెక్ట్. మనం ఏదైనా మంచి పని చేసి మన మమ్మీ వాళ్ళని పొగిడింది అనుకోండి, మనం ఆ పని మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాం, ఇంకా మంచిగా బెటర్గా. అప్పుడు అదేంటి, అది కూడా లా ఆఫ్ ఎఫెక్టే, కానీ అది పాజిటివ్, ఇదేమో నెగిటివ్. ఓకేనా. ఇంకోటి చూడండి, నేను మీకు నిన్నది తప్పు చెప్పిన, సారీ. మనము ఇన్స్టింక్ట్ ఇంకా ఎమోషన్ గురించి చదువుతున్నప్పుడు నేను ఇన్స్టింక్ట్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పిన అంటే, హార్ట్ బాడీని ఇట్లా టచ్ చేస్తే మనం చేయి వెనక్కి తీసుకుంటే అది ఇన్స్టింక్ట్ అని చెప్పిన. అది ఇన్స్టింక్ట్ కాదు, అది రిఫ్లెక్స్ యాక్షన్ అనమాట. మనం ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ఇన్స్టింక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇన్బార్న్ బట్ గోల్ ఓరియంటెడ్ బిహేవియర్ అనమాట. ఇది మనకు పుట్టుకతోనే వస్తుంది, కానీ ఇది ఒక గోల్ ఓరియంటెడ్, మనకు ఒక గోల్ ఉంటుంది అనమాట మనం అట్లా చేయడానికి. ఓకేనా. ఇట్ హ్యాస్ సమ్ పర్పస్, ఒక పర్పస్ ఉంటుంది. ఓకేనా. నాట్ జస్ట్ క్విక్ యాక్షన్, అది ఒక క్విక్ యాక్షన్ కాదు, మనకి కంపల్సరీ ఒక పర్పస్ అనేది ఉంటుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే ఇన్స్టింక్ట్ అంటాం. అదే రిఫ్లెక్స్ యాక్షన్ చూడండి, రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఏంటంటే అది చాలా ఇన్స్టాంట్ అనమాట, అప్పటికప్పుడే, సింపుల్ అండ్ నో థింకింగ్. అక్కడ మనకు ఎట్లాంటి థింకింగ్ అనేది ఉండదు, మనం ఏం ఆలోచించాం అసలు, అప్పటికప్పుడు యాక్షన్ జరిగిపోతుంది అనమాట. ఇట్ ఈస్ ఆటోమేటిక్ అండ్ ఇమ్మీడియట్గా జరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. దాన్ని మనం ఏమంటాం, రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం. కంట్రోల్డ్ బై స్పైనల్ కార్డ్. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే మన స్పైనల్ కార్డ్ కంట్రోల్ చేసుకుంటుంది. ఓకేనా. హ్యాపెన్స్ వితౌట్ థింకింగ్ ఎట్ ఆల్. అంటే ఇందులో థింకింగ్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఇప్పుడు మనం హాట్ ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు మనం ఏమైనా ఆలోచిస్తామా, ఇది వేడిగా ఉంది, మనం దీన్ని ముట్టుకోవద్దని చేతిలో తీసేస్తామా, కాదు కదా. చేయి ముట్టుకోగానే ఆటోమేటిక్గా మనం ఇమ్మీడియట్గా చేసేస్తాం, ఎట్లాంటి థింకింగ్ లేకుండా. దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం. అదే ఇన్స్టింక్ట్ అంటే చూడండి, ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. బేబీ సకింగ్ మిల్క్. మనము పిల్లలు పుట్టినెంబడే పాలు తాగుతారు చూడండి, వాళ్ళకి ఎవరు నేర్పారు పాలు తాపేయాలని, పాలు తాగాలని. వాళ్ళ బేబీ వాళ్ళ మదర్ నుండి బేబీని సక్ చేస్తారు, వాళ్ళ మదర్ ఏమంటారు, నిప్పుల్స్ నుండి మిల్క్ని వాళ్ళు సక్ చేసుకుంటారు కదా, అది బేబీ సకింగ్ మిల్క్. వాళ్ళకి అది ఎవరు నేర్పారు అనమాట, వాళ్ళే చేసుకుంటారు. అది దానికి ఒక పర్పస్ ఉంది, వాళ్ళు బతకాలి కదా, కాబట్టి వాళ్ళకి ఫుడ్ కావాలి కాబట్టి అట్లా అనమాట. దానికి ఒక పర్పస్ ఉంటుంది, అది గోల్ ఓరియంటెడ్ ఉంటుంది. ప్లస్ అది ఇన్బార్న్ అంటే ఏంటంటే పుట్టుకతోనే వస్తుంది అనమాట అది. నెక్స్ట్ బర్డ్స్ బిల్డింగ్ నెస్ట్. ఇప్పుడు బర్డ్స్కి ఎవరైనా చెప్తున్నారా మీరు నెస్ట్ కట్టుకోవాలి, నెస్ట్ కట్టుకుంటే అందులో ఉండడానికి ఉంటుంది, అట్లా ఎవరు చెప్పరు కదా, వాళ్ళంతటా వాళ్ళే నెస్ట్ని తయారు చేసుకుంటారు వాళ్ళు ఉండడానికి. అది కూడా ఒక ఇన్స్టింక్ట్. నెక్స్ట్ ఏంటి, అక్కడ గోల్ ఏంటి, వాళ్ళకి షెల్టర్ కావాలి, అది గోల్ అక్కడ. నెక్స్ట్ మదర్ కేరింగ్ ఫర్ హర్ చైల్డ్. ఇప్పుడు ఒక మదర్ ఉన్నారు అనుకోండి, మీరు మీ పిల్లల్ని ఎవరో చెప్తే కేర్ చేసుకోరు కదా,
మీకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ పిల్లలు కాబట్టి మీరు మంచిగా చూసుకుంటారు కంపల్సరీ. నెక్స్ట్ హ్యూమన్స్ ప్రొటెక్టింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ డేంజర్. ఇప్పుడు మనకు ఒక డేంజర్ వచ్చిందనుకోండి, మనల్ని మనము ఆటోమేటిక్గా సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది కూడా మనకి ఎవరు నేర్పించలేదు. మన బాడీ కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది కూడా ఒక ఇన్స్టింక్టే. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి ఇన్స్టింక్ట్కి. సారీ, నేను అట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. దీన్ని ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో చాలా అంటే చాలా లెందీగా ఉంది. నా వీడియోస్ లెందీగా ఉన్నాయని చూడడం మానుకోకండి. ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇంత లెంతీ ఉంటుంది. కొంచెం అర్థం చేసుకొని కొంచెం పేషెన్స్తోని మెల్లగా చూస్తే మీకే హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా అర్థం కాకుండా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ దాన్ని నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.